హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన ఛానల్లోని జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన వాణిశ్రీ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ క్రిస్టల్ థెరపీ. మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ సబ్జెక్ట్ చెప్పడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఈరోజు మీ అందరితో లాగా క్రిస్టల్స్ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా నాకు హ్యాపీగా ఉంది. ఆత్మలమైన మనం దేహం అనే వస్త్రాన్ని ధరించి ఈ భూమి అనే స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి లెసన్స్ చాలా నేర్చుకుంటూ ఉంటాం. ఈ లెసన్స్ నేర్చుకునే భాగంలోనే రకరకాల జన్మలు తీసుకోవడం అనేది జరిగింది. ఆ విధంగానే మనకి మొదట ఖనిజ సామ్రాజ్యంలో ముందు జన్మ తీసుకుంది. ఈ ఖనిజ సామ్రాజ్యం అనేసరికి అక్కడ అంత స్తబ్దమైన జీవితం, మౌనంగా ఉండటం, ఇలా జన్మంతా ఒక నిశ్శబ్దంలో గడిచిపోయింది. ఇక్కడ మనం ఈ క్రిస్టల్ని తీసుకుంటే ఈ క్రిస్టల్ దగ్గర నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి? మౌనంగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం. మౌనం అంటే బాహ్య మౌనం, అంతర్మౌనం రెండు కూడా అవసరమే. మనం మాట్లాడకుండా ఉన్నా కూడా మన మనసులో మైండ్ చాటర్ అనేది ఉంటుంది. మనసులో ఎప్పుడెప్పుడో గతాన్ని తవ్వుకోవటమో, ఎవరి గురించి ఆలోచించటమో, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఎక్కువ నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ఒక ఖనిజంగా, ఒక మినరల్గా, ఒక క్రిస్టల్గా ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఇక్కడ పిరమిడ్ ఇక్కడ ఈ క్రిస్టల్స్ నుంచి ఎన్నో లెసన్స్ ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. క్రిస్టల్ అనేది అణువులతో, పరమాణువులతో తయారైంది. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్, ఒక రిపీటెడ్ ప్యాటర్న్ తోటి ఈ మాలిక్యూల్స్, ఆటమ్స్ ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటే ఇవి ఫామ్ అవుతాయి. అవి కూడా ఇక్కడ భూగర్భంలో ఎర్త్ ఎనర్జీస్ తోటి అవి ఎనర్జైజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక టాబ్లెట్, ఒక పారాసిటమాల్ కానీ ఏదైనా ఒక టాబ్లెట్ తీసుకుంటే హెడేక్కి, ఆ టాబ్లెట్లో కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది కాబట్టి మనకి అక్కడ రిలీఫ్ అనేది, పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని కెమికల్స్ అనేవి ఈ క్రిస్టల్లో ఉంటాయి. అవి కూడా చక్కగా ఒక అరేంజ్మెంట్, ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి ఆ కెమికల్స్ ద్వారా అవి కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి దీని ద్వారా కూడా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసారంటే మీకు రకరకాల క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్గా ఉన్నది బ్లాక్ టర్మలిన్ క్రిస్టల్. ఈ క్రిస్టల్స్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. ఒకటి మ్యాన్ మేడ్ క్రిస్టల్స్, రా క్రిస్టల్స్, మ్యాన్ మేడ్ క్రిస్టల్స్. అంటే న్యాచురల్ క్రిస్టల్స్, మ్యాన్ మేడ్ క్రిస్టల్స్. సహజంగా ప్రకృతిలో లభించే క్రిస్టల్స్ రా క్రిస్టల్స్. ఇక్కడ మీకు ఈ బ్లాక్ టర్మలిన్ క్రిస్టల్ కనిపిస్తుంది, బ్లాక్ మీద వైట్ లైన్స్ తోటి. ఇవేంటంటే భూమిలో ఉన్నప్పుడు ఒక స్పెసిఫిక్ షేప్ అంటూ ఉండవు. అవి పట్టుకుంటే వాతావరణం, అక్కడున్న వేడిని బట్టి, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి ఆ భూగర్భంలో ఉన్నప్పుడు రకరకాల మార్పులను సంతరించుకుంటూ ఉంటాయి. ఆ వేడికి దగ్గరగా మోల్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ క్రిస్టల్స్ ద్వారా నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం అనేది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ తనలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి. అట్లాగే మనం కూడా హ్యూమన్ అంటారు కదా,
తప్పులు చేయడం మానవ సహజం. ఏవో చేస్తూ ఉంటాం. కానీ వాటి నుంచి మనం నేర్చుకుంటూ ఉండటం, ఫ్లెక్సిబుల్‌గా ఉండటం, పరిస్థితులకు తగ్గట్టుగా మోల్డ్ అయిపోతూ ఉండటం, ఇలాంటి లెసన్స్ అన్నీ గూడా మనం ఈ మినరల్స్ కానీ, క్రిస్టల్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద క్రిస్టల్స్ ఆఫ్ మినరల్స్ అంటాం. ఇవి భూగర్భంలో ఉన్నవి ఉంటాయి. అట్లానే నీళ్ళల్లో. నీళ్ళలో గూడా నీళ్ళ అడుగు భాగంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రిస్టల్స్ అనేవేంటంటే ఒక గాసియస్ స్టేట్ నుంచి, ఒక వాయు స్థితి నుంచి, అట్లాగే ఒక లిక్విడ్ స్టేట్ నుంచి అవి సాలిడిఫై అయ్యి ఇలా ఘనీభవించడం ద్వారా ఒక వాయు స్థితి నుంచి ఒక ఆహ్, మనం అంటాం కదా! ఫ్లూయిడ్ స్టేట్ ఇలాగా నీళ్ళలాగా ఇప్పుడు మనం నీళ్ళని గనక ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుంది? క్యూబ్స్ వస్తాయి. ఐస్ క్యూబ్స్ అవుతాయి. ఇలా ఐస్ క్యూబ్ కింద సాలిడిఫై అవుతుంది. ఈ ఘనీభవించడం అనేది ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే ఒక ద్రవంలా ఉన్నది అది ఘనీభవించటం వల్ల ఈ సాలిడిఫికేషన్ ప్రాసెస్ ద్వారా అది క్రిస్టల్‌గా మార్పు చెందుతుంది. ఇదే విధంగా మనలో గూడా పరిస్థితుల ప్రభావం వల్ల ఎన్నో మార్పులు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది మనకి థాట్ లెవెల్ నుంచి మనం ఏదైతే ఆలోచిస్తామో అవే మన వాక్క్షేత్రంలో మన వాక్కులుగా మారతాయి. అదే విధంగా ఏదైతే మాట్లాడతామో దానికి సంబంధించిన యాక్షన్సే మనలో కనిపిస్తాయి. ఇలాగా ఈ ప్రతిదీ కూడా మనం థింకింగ్ దగ్గర నుంచి కూడా పాజిటివ్, నెగెటివ్, మిరక్యులస్ థింకింగ్ అంటాం. అంటే ఎప్పుడైనా మనం పాజిటివ్‌గా థింక్ చేస్తున్నప్పుడు డౌన్ అయితే నెగెటివ్ థింకింగ్‌లోకెళ్ళిపోతాం. అలాగనే మిరక్యులస్ థింకింగ్ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఇలా చెప్పారు. సత్యవాక్కులు. యూనో ఆత్మగా వచ్చాము. దేహం అనేది ఆత్మలో ఒక భాగమే. ఇలాంటి సత్యవాక్కులన్నీ మనసులో ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం మిరక్యులస్ థింకింగ్‌లో ఉంటాం కాబట్టి, మిరక్యులస్ థింకింగ్‌లో ఉన్నప్పుడు డౌన్ అవుతే ఏమవుతుంది? డౌన్ అయినప్పుడు మనం మిరక్యులస్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్‌లోకెళ్తాం. అదే గనక పాజిటివ్ థింకింగ్‌లో ఉండి డౌన్ అయినప్పుడు నెగెటివ్ థింకింగ్‌లోకెళ్తాం. ఈ మార్పు ఇక్కడ చోటు చేసుకునేది గూడా ఒక పాజిటివ్ చేంజ్ అనేది మనలోకి రావాలి. ఈ విధమైన లెసన్ ఇక్కడ మనకి క్రిస్టల్స్ తగ్గించి మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్ జెడ్, బ్లాక్ టర్మలిన్ ఇలాంటివన్నీ. ఇవి ఒక్కొక్కసారి వంకర్ టింకర్‌గా ఉండొచ్చు. అది భూగర్భంలో ఉంటాయి కాబట్టి అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అవి గ్రో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి. డిఫరెంట్ సైజ్‌లో కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ రౌండ్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనం కడతాల్ వెళ్తే అక్కడ కింగ్ చాంబర్‌కి వెళ్తే మనకి కనిపిస్తూ ఉంటుంది కదా! రౌండ్ క్రిస్టల్స్ అలా మానసరోవరం విజయవాడ మానసరోవరం పిరమిడ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక గ్లోబ్ షేప్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ క్రిస్టల్సే. ఈ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళలో గనక నెగెటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే, ఆ నెగెటివ్ ఎనర్జీస్‌ని కన్వర్ట్ చేసి పాజిటివ్ ఎనర్జీస్‌గా మారుస్తాయి. అందుకోసం ప్రత్యేకించి పిరమిడ్స్‌లో గూడా ఇలాగా సర్క్యులర్‌గా ఉండే క్రిస్టల్స్ పెడతారు. సాధారణంగా ఈ క్రిస్టల్స్ ఏంటంటే జామెట్రికల్ షేప్స్‌లో ఉంటాయి. ఒక త్రికోణాకారంలో, ఒక స్క్వేర్ షేప్‌లో, ఒక రెక్టాంగులర్ షేప్‌లో, ఇవి చతురస్రం, దీర్ఘచతురస్రం ఇట్లా ఉంటాయి అన్నీ. ఇక్కడ చూడండి. ఎక్కడ చూసినా మీకు ఒక రెక్టాంగిల్ వచ్చింది. పైన ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఈ గ్రీన్ జెట్‌కి కింద ఒక ట్రయాంగిల్ వచ్చింది. అలానే యెల్లోది. ఈ యెల్లో స్టోన్. ఇది కూడా ఏంటంటే సన్ రేస్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఇక్కడ కూడా మీకు ఒక డిఫరెంట్ షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డైమండ్ షేప్ చూసారా? పైన ఒక ట్రయాంగిల్, కింద ఒక ట్రయాంగిల్. ఇలాగా డిఫరెంట్ షేప్స్‌లో ఇవి ఎలా అయితే ఈ మాలిక్యూల్స్, యాటమ్స్ ఒక స్పెసిఫిక్ రిపీటెడ్ ప్యాటర్న్‌లో ఫార్మ్ అవుతూ ఒక అద్భుతమైన ఆకారంతోటి అవి బయటికి రావడం జరుగుతుంది. ఈ క్రిస్టల్స్ తీసుకోవాలంటే భూమిని డిగ్ చేయాలక్కడ. భూమి తవ్వి మనం మొక్కలేసినప్పుడు ఎలా మట్టి తవ్వుతామో అలా తవ్వి లోపల పైపైన కాకుండా ఇన్నర్ లేయర్స్‌లో ఉంటాయి.
అక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. ఈ క్రిస్టల్స్ చాలా రకాలుగా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఇవి మనకి ఫిజికల్ లెవెల్‌లో అవ్వచ్చు, మెంటల్ లెవెల్‌లో అవ్వచ్చు, ఎమోషనల్ లెవెల్‌లో అవ్వచ్చు, అలానే సోషల్ లెవెల్‌లో అవ్వచ్చు. చెప్తారు కదండీ! వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఒక భౌతిక స్థాయిలో కానీ, లేకపోతే ఒక మానసిక స్థాయిలో కానీ, ఒక సాంఘిక స్థాయిలో గానీ, ఒక ఆధ్యాత్మిక స్థాయిలో గానీ, అన్ని విధాలుగా కూడా పరిపూర్ణత ఎప్పుడుంటుందో అప్పుడే అది హోలిస్టిక్ హెల్త్. అన్ని విధాలుగా సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉన్నట్లుగా మనం కన్సిడర్ చెయ్యాలి అని చెప్పారు. అంటే ఒక ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్తే కాదు. ఇక్కడ రిలేషన్‌షిప్స్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కూడా డిస్టర్బ్ చేస్తాయి గాబట్టి, అక్కడ మనకు తెలుస్తుందండి మనకి ఉన్న శరీరాలు మొదట మనకి భౌతిక శరీరం ఉంటుంది. భౌతిక శరీరం చుట్టూరా ఎనర్జీ బాడీ ఉంటుంది. ఈ ఎనర్జీ బాడీలో చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్‌ని కూడా ఉన్న బ్లాక్స్‌ని కూడా ఇవి క్లియర్ చేస్తాయి క్రిస్టల్స్. ఇటువంటి అన్ని రకాల సమస్యలకి కూడా ఒక ఆల్ పర్పస్ సొల్యూషన్‌గా మనం ఇక్కడ క్రిస్టల్‌ని చెప్పుకోవచ్చు. ఇలాంటి క్రిస్టల్ నాలెడ్జ్ మనకి లైఫ్‌లో పార్ట్ అయినప్పుడు మనము ఎంతో చక్కగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేది కూడా హీలింగ్ క్రిస్టల్స్ అని మురళీ కాటన్ గారు ఆయన బుక్ రాసారండి. ఆయనతో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఆ బుక్‌లో ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు. అలానే నా బుక్‌లెట్ కూడా రివ్యూ చేసి చాలా కోఆపరేట్ చేశారు. వారికి కూడా ఈ విధంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే జీకే సార్ నాకు క్రిస్టల్స్ గురించి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చినప్పుడు పర్పస్‌లో క్రిస్టల్స్ ఉన్నాయి అని చెప్పారు. క్రిస్టల్స్ బుక్‌లెట్ ప్రిపేర్ చేసి మాకు స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో మెటీరియల్ డిపార్ట్మెంట్‌లో సబ్మిట్ చేయమన్నారు. అటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన డాక్టర్ జేకే సార్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ తెలుపుకుంటున్నానండి. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. ఇక్కడ అసలు క్రిస్టల్ అంటే ఏంటంటే స్ఫటికం. ఈ స్ఫటికం అంటే ఒక సాల్ట్ తీసుకున్నా కూడా అది కూడా క్రిస్టలే. ఈ క్రిస్టల్స్ గురించి చేసే రీసెర్చ్ చాలా ఎక్స్‌టెన్సివ్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. దాని గురించి అసలు ఏమిటి ఈ క్రిస్టల్స్ అనేవి ఎలా నిర్మాణాలు ఎలా జరుగుతాయి? వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? ఈ క్రిస్టల్స్ వల్ల మానవ జాతికి ఉన్న ఉపయోగాలేంటి? ఇవన్నీ కూడా మనకి క్రిస్టల్ సైన్స్ ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే ఈ క్రిస్టల్స్‌ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రిస్టల్ సైన్స్ అంటారు. అలాగే క్రిస్టల్స్ గురించి రీసెర్చ్ చేయడం ఇవన్నీ ఏంటంటే క్రిస్టలోగ్రఫీ అంటారు. ఇప్పుడు ఓషన్స్ గురించి మనం రీసెర్చ్ చేస్తే ఓషనోగ్రఫీ ఎలా అంటామో, ఇలా క్రిస్టల్స్ గురించి మనం తెలుసుకోవడం విషయంలో దీన్ని క్రిస్టలోగ్రఫీ అంటారు. ఇక్కడ క్రిస్టల్స్ అనేవి 2 టైప్స్. మళ్ళా రాక్ క్రిస్టల్స్ ఇవేంటంటే ముడి పదార్థంగా వస్తుంది గదా! భూగర్భం నుంచి వచ్చినప్పుడు ఆ క్రిస్టల్ వంకర టింకరగా ఉండి అది సహజంగా భూగర్భం నుంచి లభ్యమవుతుంది. అసలు ఈ క్రిస్టల్స్ అనేవి ఎలా ఏర్పడతాయి? ఇవేంటంటే ఒకసారి యాక్టివ్ వోల్కనోస్ అంటారు కదండీ! ఇవి ఏమవుతుందంటే ఆ యాక్టివ్ వోల్కనో ఉన్నప్పుడు కొంచెం డౌన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా లావా ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ లావా ఫ్లో అవుతున్నప్పుడు లావాలో కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతుంటే జరుగుతుంది. ఆ కెమికల్స్ రకరకాల కెమికల్స్ ఉండొచ్చు అందులో. అవి సోడియం, క్రోమియం, అల్యూమినియం, కాపర్, టిటానియం ఆక్సైడ్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఇవిలా వచ్చి పక్కన హ్మ్. ఇక్కడ ఇవన్నీ కలిసి ఆ మిక్స్చర్ అంతా గూడా ఈ కెమికల్స్ ఫార్మ్ అవ్వడానికి కారణమవుతాయి. ఇక్కడ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నానండి. హవాయి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యాక్టివ్ వోల్కనో ఉంటే, ఆ యాక్టివ్ వోల్కనో నుంచి లావా అసలు ఒక 2 కిలోమీటర్స్ నుంచే అక్కడొచ్చి సల్ఫర్ స్మెల్ అవి తెలుస్తూ ఉండేది. అలానే కిలోమీటర్ దగ్గరికి వచ్చేసరికి ఆ వేడి గూడా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. అంటే అక్కడి నుంచి ఇంత ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అలాంటప్పుడు ఆ లావా అంతా వచ్చి
ఆ పక్కనే పెసిఫిక్ ఓషన్ ఉంటే ఆ పెసిఫిక్ ఓషన్ మట్టిలో పడుతుంటే అదంతా కూడా బ్రౌన్ గా అయిపోయింది. అంత చేంజ్ అనేది ఉంటుంది. ఈ సముద్రపు నీళ్ళలో పడ్డప్పుడు ఆ మట్టిలో ఆ లోపల బ్లాక్ సాండ్ ఉంటుంది కదా! దాంట్లో ఈ కెమికల్ మిక్స్చర్ ఒకటి పడేసరికి అక్కడ ఈ క్రిస్టల్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఇన్ని చేంజెస్ పైనుంచి వచ్చి పైన ఒక వోల్కనో అంటే వోల్కనో మౌంటైన్స్ అవన్నీ అగ్ని పర్వతాలు కదా! ఈ అగ్ని పర్వతం నుంచి పైనుంచి కింద పడతాం. అట్లానే హ్యూమన్ లైఫ్‌లో కూడా మనం ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. హ్యూమన్ లైఫ్ అనేది మనకు తెలుసు. రోలర్ కోస్టర్ రైడ్. అలాంటప్పుడు కష్టాల్లో కుంగకుండా, సుఖాల్లో పొంగకుండా ఒకే విధంగా ఉండేటట్లుగా ఈ రకరకాల పరిస్థితులు నేర్చుకోవడానికొచ్చాయి అన్న లెసన్ తీసుకుంటూ ఉండటం. అలానే సుడిగుండాల్లో ఇప్పుడు నీళ్ళలో సుడిగుండాలుంటాయి. ఈ వాటిల్లో వచ్చి పడుతుంది ఇది. ఈ మిక్స్చర్ వచ్చి. పడినప్పుడు అవి గుండ్రంగా రౌండ్‌గా తిరుగుతున్నప్పుడు అందులో ఉండే ఈ రాగి, ఇనుము ఇవన్నీ వచ్చి ఆ వేడి అలా తిరుగుతున్నప్పుడు ఆ మూవ్‌మెంట్ వల్ల వచ్చే ఆ టెంపరేచర్ దాని వల్ల ఇవి డార్క్ కలర్‌లోకి మారుతాయి. అట్లనే ఈ రెడ్ కలర్ గార్నెట్‌లో చాలా ఐరన్ అనేది ఉంటుంది. అలానే మన రూబీస్‌లో క్రోమియం అనే కెమికల్ ఉంటుంది. ఇవి ఒక లిక్విడ్ స్టేట్‌లో నుంచి అవి సాలిడిఫై అయ్యి ఒక దీనిలాగా గడ్డలాగా మారిపోయి అది ఒక స్ఫటికంలాగా మారితే దాన్ని రాక్ క్రిస్టల్ అంటారు. ఈ క్రిస్టల్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఏ విధంగా హెల్త్ ని ప్రమోట్ చేస్తాయనేది ఇప్పుడు చూద్దాం. మాలషైట్. ఈ మాలషైట్ ఏం చేస్తుందంటే ఇది స్పిరిచువల్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. ఇది చాలా శక్తివంతమైన క్రిస్టల్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ఒకవైపు ఫిజికల్ గా హెల్ప్ చేస్తుంది. ఒకవైపు స్పిరిచువల్ గా హెల్ప్ చేస్తుంది. ఫిజికల్ గా ఎలా హెల్ప్ చేస్తుందంటే బాడీ పెయిన్స్ రావచ్చు. అలానే ఈ శరీరానికి వచ్చే బాధలకి ఒక రిలీఫ్ అంటూ ఇస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే మరీ బాధల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్పిరిచువాలిటీ నేర్పించాలంటే ఎవరు నేర్చుకోరు. అలానే ఆ బాధలు తగ్గి కొంతవరకు ఉపశమనం కలిగిన తర్వాత అప్పుడు స్పిరిచువల్‌గా ఇంక్లైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటంటే డ్యూయల్ బెనిఫిట్స్. ఒకవైపు ఫిజికల్ గాను హెల్ప్ చేస్తుంది. స్పిరిచువల్‌గా కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బ్లడ్ స్టోన్. ఈ బ్లడ్ స్టోన్ అనేది రెడ్డిష్‌గా ఉంటాయి. చిన్న చిన్న డాట్స్ లాగా. ఈ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే ఇది పెయిన్ రిలీఫ్‌కి ఒక పెయిన్ రిలీవర్‌గా పనిచేస్తుంది. అదే కాకుండా బ్లడ్‌లో ఉండే మలినాల్ని శుభ్రపరుస్తుంది. చేసి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా జరిగేటట్టు చేస్తుంది. అందుకే సయాటికా ఇలాంటివి ఉన్నప్పుడు ఈ బ్లడ్ స్టోన్‌ని తీసుకొచ్చి కాళ్ళ మీద పెడతారు. సో, ఆ పేషెంట్‌ని ఇలా లే డౌన్ చేసి ఇలా బెడ్ మీద ఇలా పడుకొని ఉన్నప్పుడు పాదాల మీద పెట్టడం. ఎక్కడైతే వెరికోస్ వెయిన్స్ లాంటివి ఉంటాయో అక్కడ ఈ క్రిస్టల్ తీసుకొచ్చి పెడితే అక్కడ ఒకవైపు వాళ్ళకొచ్చే పెయిన్ తగ్గుతుంది. అలానే బ్లడ్‌ని ప్యూరిఫై చేసి థర్డ్ థింగ్ ఏంటి ఆ బ్లడ్ కరెక్ట్‌గా ఫ్లో అయ్యేట్టు చేస్తుంది. ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది నెగెటివ్ సైడ్‌కి వెళ్తుంది కాబట్టి, ఆ లోపల ఉండే వాల్వ్స్ క్లోజ్ అవ్వడం వల్ల అది మళ్ళా రివర్స్ అవ్వడం వల్ల వచ్చే వెరికోస్ వెయిన్స్‌లో ఇక్కడ ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరిగేట్టు చేస్తుందో, అప్పుడు ఈ వాల్వ్స్ అన్ని ఓపెన్ అయ్యి చక్కగా అక్కడ పెయిన్ తగ్గి అక్కడ హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చేయవలసిన సాధన చేస్తూ ఈ క్రిస్టల్స్‌ని గనుక యూజ్ చేస్తే ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. థర్డ్ వన్ ఈస్ గోయింగ్ టు బి లారిమా. ఇందులో ఏంటంటే ఇది నీలం రంగులో ఉంటుంది. ఇదేంటంటే ఎమోషనల్ ఇష్యూస్‌కి సంబంధించినమాట. ఒక కోపం వల్ల కావచ్చు, బాధ వల్ల కావచ్చు, చాలా ఎమోషనల్‌గా మనసు ప్రెషర్‌కి లోనవుతూ ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇది హీల్ చేస్తుందన్నమాట. మెంటల్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది లారిమా. ఇవి ఏం చేస్తాయంటే ఇలానే పేషెంట్‌కి ఉండే చక్రాలు ఇప్పుడు పేషెంట్ గనక ట్రీట్మెంట్‌కొచ్చినప్పుడు కొంతమంది హీలర్స్ ఉంటారు. వాళ్ళు స్పెసిఫిక్‌గా
ఈ చక్రాల్ని ట్రీట్ చేస్తూ, చక్రాల్లో ఉండే బ్లాక్స్ ని క్లియర్ చేస్తూ, ఆ చక్రాలను బ్యాలెన్స్ చేస్తూ ఉండే ట్రీట్మెంట్ చేస్తారు. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చక్రాలు అనేవి మనకు తెలుసు కదండి. ఈ స్పైనల్ కార్డ్ కి అడుగు భాగంలో ముందు ఉండే చక్రం బేస్ చక్ర, మూలాధార చక్రం. ఈ మూలాధార చక్ర పైన స్వాదిష్టాన చక్ర, స్వాదిష్టాన పైన మణిపూరక, మణిపూరక తర్వాత అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, పైన సహస్రార స్థితి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ అనాహత చక్రం అనేది ఏంటి, యూనివర్సల్ ఎఫెక్షన్ కి సంబంధించింది. అవధులు లేని ప్రేమ, ఎక్స్పెక్టేషన్ లేని కోఆపరేషన్, అందరికీ సహకరించటం, అవతల వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు లేదా అనేది ఆలోచించకుండా నిస్వార్థంగా చేయటం, ఇలాంటి విషయాల్లో ఈ ఉండాల్సిన అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అవి లేకుండా అలాంటి లక్షణాలు కావాలని భూమి మీదకి వచ్చి ఆ విషయం మర్చిపోయి అనాహత చక్రంలో బ్లాక్స్ వచ్చే విధంగా ఆపోజిట్ గా ఎప్పుడైతే ప్రవర్తిస్తారో అలాంటప్పుడు ఆ పేషెంట్స్ కి ఈ అనాహత చక్రం మీద ఈ లారిమోర్ అనే క్రిస్టల్ పెట్టి ఆ చక్రంలో ఉండే బ్లాక్స్ క్లియర్ అయ్యేట్లు చేస్తారు. వాళ్ళకి ఆ ఎఫెక్షన్, యూనివర్సల్ ఎఫెక్షన్, ఆ విశ్వ ప్రేమ, ఈ అవధులు లేని ప్రేమ అనేది రావడానికి. అదే విధంగా ఇక్కడ అనాహత చక్రం అనేసరికి ఒకవైపు అవధులు లేని ప్రేమ అందరి మీద ఉండాలి, తన మీద కూడా ఉండాలి. సెల్ఫ్ లవ్, తన గురించి తను ఆలోచించకుండా, తన శరీరం తన కష్టపెట్టుకుంటూ, తన ఎమోషనల్ హెల్త్ గురించి తను ఆలోచించకుండా, తన మీద ప్రెషర్ తెచ్చుకుంటూ అక్కడ ఫిజికల్ గా తక్కిన వాళ్ళందరికీ హెల్ప్ చేయడం. ఆ విధంగా తన అనాహత చక్రం తన బ్లాక్స్ తెచ్చుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కావాల్సింది అందరి మీద యూనివర్సల్ ఎఫెక్షన్. మళ్ళీ వన్నెస్ లో తీసుకుంటే అక్కడ అందరూ అన్నది లేదు, తనే అందరూ. ఇప్పుడు మనమే అందరం అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ వన్నెస్ అనే ప్రిన్సిపల్ ని గుర్తు పెట్టుకుని నేను బాగుంటే అందరూ బాగుంటారు, అట్లానే అందరూ బాగుంటే నేను బాగుంటాను, ఈ విధంగా ఆలోచించుకుంటూ యూనివర్సల్ ఎఫెక్షన్ తో ఉంటూ సెల్ఫ్ లవ్ డెవలప్ చేసుకుంటూ ఉండే ఆలోచన సరళిని ఈ లారిమోర్ అనే క్రిస్టల్ ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ జేడ్. ఈ జేడ్ లో రకరకాల కలర్స్ లో ఉంటుంది. ఇది గ్రీన్ జేడ్ అనేది స్ట్రెస్ ని తగ్గిస్తుంది, అందుకనే దీన్ని హీలింగ్ క్రిస్టల్ అంటారు. అట్లానే బాడీలో కిడ్నీస్, గాల్ బ్లాడర్, ఎక్స్క్రియేటరీ ఆర్గన్స్, లివర్, వీటిలో ఏంటంటే ఒక్కోసారి కొన్ని మలినాలతో కూడిన ద్రవాలు ఉంటాయి, అవన్నిటిని కూడా బయటికి వెళ్ళిపోయేట్టు చేస్తూ ఉంటుంది. అలానే బోన్ హెల్త్, బోన్ స్ట్రాంగ్ గా ఉండటానికి, సెల్స్ ఇప్పుడు మనకి బ్రెయిన్ లో కొన్ని సెల్స్ డెడ్ అయిపోతుంటాయి, కొన్ని కొత్తవి పుడుతూ ఉంటాయి. ఈ సెల్ సిస్టమ్ కి కావాల్సిన ఆ సెల్ హెల్త్ కూడా బాగుండేటట్లుగా, మంచి హెల్తీ సెల్స్ ఫామ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తుంది. అట్లానే కంటేజియస్ డిసీజెస్, ఒక్కొక్కటి వస్తే ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తే ఒకరి నుంచి ఒకళ్ళకి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలానే బాడీ మీద ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అవి హీల్ చేయడంలో కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలానే పోస్ట్ సర్జరీ ఇష్యూస్, సర్జరీ అయిపోయిన తర్వాత స్టిచెస్ అవి వేస్తారు కదా, ఆ స్టిచెస్ కలిసిపోవడానికి, స్టిచెస్ హీల్ అవ్వడానికి ఇవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అలానే ఒకసారి మనం ధ్యానం చేసేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు మనలో విశ్వశక్తి, విశ్వమే ప్రాణశక్తి, దేహమే ప్రాణశక్తిగా మన లోపలికి రావడానికి అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. అలాంటప్పుడు ఈ శక్తి ప్రవాహం కూడా సజావుగా జరిగేలాగా ఆ బ్లాక్స్ ని క్లియర్ చేస్తుంది. అలానే లావెండర్ జెల్, ఇది ఒక రకమైన ఊదా కలర్ లో ఉండే, ఇది మెంటల్ పీస్ ని చాలా పీస్ఫుల్ గా ఉండేటట్టు, ఆ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకునేటట్లు హెల్ప్ చేస్తుంది. అలానే బ్లూ జేడ్ కూడా పీస్ ని ప్రమోట్ చేస్తుంది. అలానే సహనం, సహనం అనేసరికి ఓర్పుకి సహనంకి ఓర్పు అయితే ఉంటుంది, కానీ ఓర్పు అనేసరికి అవతల వాళ్ళు ఏదైనా అన్నప్పుడు కొంత సప్రెస్ చేసుకుంటూ కొంచెం ఆ పేషెన్స్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, పేరెంట్స్ అరుస్తూ ఉన్నప్పుడు పేరెంట్స్ ఉన్న భయం కొద్దీ అక్కడ వాళ్ళకి అర్థమైనా కాకపోయినా కూడా మాట్లాడకుండా ఉంటారు. అదే సహనానికి వచ్చేసరికి ఏంటంటే ఆ సహనంలో అవతల కొంచెం పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా వాళ్ళని ఒకవైపు వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటున్నా కూడా అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని ఇది నేను నేర్చుకోవడానికి వచ్చింది ఈ సిచ్యుయేషన్ అన్నది,
అన్న ఒక కామ్నెస్ తోటి ఆ సిచ్యువేషన్ రిసీవ్ చేసుకుంటూ సహనంగా ఉంటుంది. అలానే ఆరెంజ్ ఇది ఆనందంగా ఉండటానికి ఏం చేయాలి? ఏం చేస్తే ఆనందాలు రకరకాల ఆనందాలు ఉంటాయి. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. మన బాడీకి కావాల్సినవి ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటే అది విషయానందం అవ్వచ్చు. అట్లానే భజనానందం కొన్ని లలిత కళల ద్వారా డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, మనకి కళ్ళకి ఒక నేత్రోత్సవంగా ఉండేది ఏదైనా కూడా అది మనకి భజనానందంగా ఒక శృతి లయల ద్వారా మనం చెవులకి మనకి జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా మనం పొందే ఆనందం. అంటే ఆత్మ ప్రతి సిచ్యువేషన్ లోకి ప్రవేశించడం ఎందుకంటే అక్కడ ఆనందం పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి. ఇవి 2 అందించే ఈ ఆనందం రావడానికి కావాల్సిన ప్రేరణను కూడా అందించేది ఏంటంటే ఇక్కడ ఈ ఆరెంజ్ షేడ్. అలా రెడ్ షేడ్ ఏం చేస్తుందంటే ఆ టేస్ట్‌ని బట్టి డాన్స్ చేయాలంటే డాన్స్ నేర్చుకునేట్లుగా మిమ్మల్ని తయారు చేస్తుంది. అట్లానే ఈ డాన్స్‌లో కొత్త స్టెప్స్ ఒకటి తీసుకోవడం. కొ అదే విధంగా రకరకాలుగా క్రియేటివ్‌గా తయారు చేస్తుంది. ఒక డ్రాయింగ్ తీసుకుంటే ఆ డ్రాయింగ్‌లో రకరకాలుగా ఒక మోడర్న్ ఆర్ట్‌లో ఇలా చేయొచ్చు ఇది. ఈ విధంగా ఒక స్పిరిచ్యువల్ మెసేజ్ ఈ డ్రాయింగ్ ద్వారా ఎలాగా కన్వే చేయొచ్చు. ఇలాగా ఒక సృజనాత్మకంగా, క్రియేటివ్‌గా తయారు చేయడానికి ఈ బ్లూ జేడ్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దానివల్ల వచ్చే చిరాకు, ఆ చిరాకు వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్. ఎప్పుడైతే చిరాకు వస్తుందో అది మెంటల్ బాడీ. ఏ డిసీజ్ అయినా కూడా అక్కడ ఎనర్జీ బాడీలో వచ్చే బ్లాక్స్ అంటే ఈ ఫిజికల్ బాడీ చుట్టూరా ఉండే ఎనర్జీ బాడీ ఈ శక్తి శరీరంలో ఎప్పుడైతే బ్లాక్స్ వస్తాయో అదొక డిసీజ్‌గా బయటకొస్తుంది. ఇది ముందే ఫిజికల్ బాడీలో రాదు కాబట్టి, ఇది ముందు మెంటల్ బాడీలో ఎమోషన్స్ వల్ల ఈ ఎమోషన్స్ వల్ల ఏమవుతుంది మెంటల్ బాడీలో కొన్ని అపసవ్యతలు ఏర్పడతాయి కాబట్టి, ఆ బ్లాక్స్ మళ్ళీగా గ్రాడ్యుయల్‌గా ప్రయాణించి అది ఎనర్జీ బాడీలోకొచ్చి, ఆ ఎనర్జీ బాడీలో బ్లాక్స్ వల్ల ఇక్కడ డిసీజ్ అనేది ఫిజికల్ బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఉండేదానికి ఎడ్యురేట్ ఏం చేస్తుంటే భయాన్ని తగ్గించి పీస్‌ఫుల్‌గా ఉండేట్లు చేస్తుంది. అదే విధంగా ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం అనేది భ్రూమధ్యంలో ఉంటుంది కదా! 2 కనుబొమ్మలకి మధ్యలో ఈ ఆజ్ఞా చక్రం అనేది ఉంటుంది. ఇది థర్డ్ ఐ. దీన్ని జ్ఞాన నేత్రం అంటాం, త్రినేత్రం అంటాం. ఇది ఆహ్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఓపెన్ అయ్యుండి తర్వాత ఇది ఇప్పుడు మళ్ళా పుట్టిన తర్వాత చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఏ పాజిటివ్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చాము అన్న విషయాన్ని ఆలోచిస్తూ ఉండే ఇది ఆ ప్రజ్ఞ అనేది ఒకసారి పుట్టిన తర్వాత 3-5 ఏళ్ల లోపల అరిషడ్ వర్గాలు అంటూ మెల్లిగా స్టార్ట్ అవ్వడం వల్ల క్లోజ్ అయిపోతుంది కాబట్టి థర్డ్ ఐ అనేది ఈ ఆజ్ఞా చక్రాన్ని ఓపెన్ చేయడంలో సహకరిస్తుంది. మళ్ళీ ఈ ఆజ్ఞా చక్రంలో 3 స్టేజెస్ అంటూ ఉంటాయి కాబట్టి ఈ ఒక్కొక్క స్టేజ్ విషయంలో చేసే సాధన బట్టి ఆధ్యాత్మిక మార్గంలో అది డైరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్రైసోకోల్లా. క్రైసోకోల్లా నీ పెయిన్స్‌కి. ఈ క్రిస్టల్‌లో హీలింగ్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి, నీ పెయిన్స్‌కి సంబంధించినవి కాండ్రోమోలిషా అవ్వచ్చు, ఆహ్, ఆహ్, నీ జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు, నీ జాయింట్స్‌లో వచ్చే పెయిన్స్ ఇవన్నీ తగ్గించడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది ఈ బ్లడ్‌ని మామూలుగా ఆక్సిజనేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఆ నీ పెయిన్స్‌ని నయం చేయడానికి కూడా ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలానే మజిల్ స్ట్రెంగ్త్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే పాపీ జాస్పర్. ఈ క్రిస్టల్ ఏం చేస్తుందంటే స్కిన్ ర్యాషెస్, సన్ ర్యాష్, సమ్మర్ ర్యాష్ ఇలా వస్తూ ఉంటాయి గదా! వీటికి సంబంధించిన అలర్జీస్‌ని హీల్ చేయడంలో సహకరిస్తుంది. అలర్జీస్ అంటే ఒక్కొక్కసారి ఆస్మా రిలేటెడ్ అలర్జీస్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఒక టాబ్లెట్స్ మీదే అలా బ్లైండ్‌గా డిపెండ్ అవ్వకుండా చేయవలసిన సాధన చేస్తూ ఇక్కడ ఈ ఖనిజ సామ్రాజ్యంలో కూడా ఒకప్పుడు మనం ఉన్నాం గాబట్టి, అక్కడ ఎనర్జీస్ కూడా తీసుకుంటూ వన్నెస్ వచ్చేసరికి ఏంటి ఇక్కడ అందరం కలిసి మనం అవుతాం. ఇక్కడ భౌతిక ఈ మినరల్ కింగ్‌డమ్, ప్లాంట్ కింగ్‌డమ్, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మనుష్య సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. ఇవన్నీ కలిపి నేను అనేది ఏర్పడుతుంది కాబట్టి, హూ యామ్ ఐ అనే ప్రిన్సిపల్ వచ్చింది వాటన్నిటిలో కాబట్టి, ఇక్కడ మనం అంతకుముందు ఉన్న చైతన్యం మన యొక్క హ్యూమన్ సామ్రాజ్యం ఇక్కడ ఉన్నాము కాబట్టి, హ్యూమన్ కింగ్‌డమ్‌లో ఉన్నాం కాబట్టి, మానవ సామ్రాజ్యంలో ఇక్కడ మనం పూర్తిగా లేము. పరిపూర్ణంగా లేము ఇక్కడ. ఆ!
ఇవన్నిటిని మనం రిసీవ్ చేసుకుంటూ ఎనర్జీస్ అన్ని రిసీవ్ చేసుకున్నప్పుడే మన పరిపూర్ణమైన నేను అవుతాము అన్న ప్రజ్ఞతో మనం సాధన చేస్తున్నప్పుడు ఈ క్రిస్టల్స్ మనకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి. నెక్స్ట్ యాంజిలైట్. దీన్ని కమ్యూనికేషన్ క్రిస్టల్ కూడా అంటారు. ఇది ఏ భయం రాకుండా చేస్తుంది. ఈ భయం లేకుండా ఒక పీస్ఫుల్ గా ఉండేటట్లు సెరెన్ గా ఒక సెరెనిటీ అనేది ప్రమోట్ చేస్తూ ప్రశాంతంగా ఉండటం, కామ్ గా ఉండటం. అలానే ఎప్పుడు చాలా వరకు ఏంటంటే మనం ఏం చెప్పాలి అనేది ఎప్పుడు మన మీద మన దృష్టి ఉంటుంది. యూజువల్ గా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ అది ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం. అలాంటిది ఒక లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించే విధంగా ఈ కాపీ చేస్తారు అనేది మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. స్త్రీలకు ఉపయోగపడే క్రిస్టల్స్ ఏ వయసులో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా క్రిస్టల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉపయోగపడతాయి. అలా లేడీస్ కి కొన్ని క్రిస్టల్స్ యూస్ఫుల్ గా ఉంటాయి, స్టూడెంట్స్ కి కొన్ని క్రిస్టల్స్ యూస్ఫుల్ గా ఉంటాయి, పేషెంట్ కోర్స్ కి కొన్ని క్రిస్టల్స్ యూస్ఫుల్ గా ఉంటాయి. అంటే ఏ ఏజ్ లో ఉన్నా కూడా అది ఎలా ఉన్నా కూడా, అంటే వాళ్ళు మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, దాన్ని బట్టి కూడా ఇక్కడ ఈ క్రిస్టల్స్ యూస్ చేసుకోవడం ఎట్లానో అనేది తెలియాలి. అలానే స్థాయి, కొంతమంది ఏంటంటే ఇమోషనల్ గా కామ్ గా ఉంటారు, కొంతమంది అగ్రెసివ్ గా ఉంటారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరూ స్త్రీలు కూడా విమెన్ వెల్ఫేర్ కి ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయి. అవి ఏమిటి అంటే అమెథిస్ట్. కొంతమందికి నిద్ర తొందరగా పట్టదు, ఇన్సోమ్నియా. ఇవి ఏంటంటే ఈ నిద్ర పట్టకపోయేసరికి చాలా రెస్ట్లెస్ గా ఉండడం, దానివల్ల స్ట్రెస్ రావడం, దానివల్ల మెంటల్ ప్రెషర్ రావడం, బీపీ లాంటివి రావడం, ఇవన్నీ జరుగుతుంది. సో ఇక చక్కగా నిద్ర పట్టడానికి, ఈ హెడేక్ ఇలాంటి తగ్గడానికి, ఈ బ్రెయిన్ లో ఈ పీనియల్ గ్లాండ్ అనేది చక్కగా పనిచేయడానికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలానే మెడిటేషన్ చేసేటప్పుడు కూడా థాట్లెస్ స్టేట్ కి రీచ్ అవ్వడానికి ఎమెథిస్ట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలానే ఇది మెంటల్ హెల్త్ ని, ఫిజికల్ హెల్త్ ని కూడా బాగా ప్రమోట్ చేస్తుంది. అట్లానే మెన్స్ట్రువల్ సైకిల్ లేడీస్ కి వచ్చే పెయిన్స్, లోవర్ అబ్డామినల్ పెయిన్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, స్ట్రెస్ కానీ, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ పిఎంఎస్ అంటారు కదా, ఇవి కానీ ఇలాంటివి వచ్చే ఈ ఆటంకాల నుంచి, అలానే మెంటల్ ప్రెషర్ నుంచి, యాంగ్జైటీ నుంచి కూడా ఈ ఎమెథిస్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ డిజర్ట్ రోజ్. ఇప్పుడు కల్లో ఈ బ్రెయిన్ లో ఉంటాయి కదా, బ్రెయిన్ లో ఉండే సున్నితమైన భాగాలు, ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, బ్రెయిన్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా బ్రెయిన్ తో కొన్ని ఇష్యూస్, అంటే ఇప్పుడు ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే అన్ని మర్చిపోవచ్చు, ఈ పార్కిన్సన్స్ ఇట్లాంటివి, మాట్లాడకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్, అక్కడ బ్రెయిన్ లో సెల్స్ డెడ్ అవ్వడం వల్ల జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి వాటిలో కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అట్లానే ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి వరి అయిపోతుంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవాలి, అవి చక్కగా వాళ్ళతో కొంతమంది ఏంటంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు పక్క వాళ్ళతోటి. వీళ్ళు ఇలాగా ఉంటే బాగుండేది, వాళ్ళు చక్కగా వచ్చారు, వీళ్ళు సరిగ్గా రాలేదు, వాళ్ళని డిస్కరేజ్ చేయడం, ఆ పిల్లల్లో స్ట్రెస్ రావడం, ఇలా ఒక చైన్ రియాక్షన్ లాగా ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగం. ఈ యాంబర్ అనేది అనేది సెల్ఫ్ హీలింగ్ క్రిస్టల్ అంటారు. దీనికి ఏంటంటే మంచి అది హీల్ చేసే శక్తి అనేది ఉంటుంది. అలానే లేడీస్ ఈ క్రిస్టల్ పట్టుకుని ధ్యానం చేసిన వాళ్ళకి ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. అలానే ఏ పనులు చేసుకోవాలని కూడా క్రిస్టల్ పట్టుకుని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ శక్తి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రెయిన్బో మూన్ స్టోన్. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే అక్కడ డైజెషన్ అనేది ప్రాపర్ గా జరగడానికి, ఒకసారి ఫుడ్ పాయిజన్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు డయేరియా లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ లోపల ఉండే ఈ వేస్ట్ మ్యాటర్ ని, ఈ పాయిజనస్
ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన ఆ మ్యాటర్ అంతా బయటకు తరిమేసడానికి హెల్ప్ చేస్తుంది ఈ రెయిన్బో మూన్ స్టోన్ అనేది. నెక్స్ట్ రెడ్ జాస్పర్. లేడీస్ ఇప్పుడైతే ఇంకొకళ్ళ ద్వారా ఒక్కోసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ అంటూ ఉంటాయి. రిలేషన్షిప్ లో స్పౌజ్ సర్కాస్టిక్ గా మాట్లాడుతూ కానీ ఏదో విధంగా బాధ పెడుతూ కనుక ఉంటే, ఒక డొమెస్టిక్ వైలెన్స్ అవ్వచ్చు, ఒక వర్బల్ అబ్యూజ్ అవ్వచ్చు, ఒక ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ అవ్వచ్చు. ఇలాంటి వాటి ద్వారా స్త్రీలు ఎప్పుడైతే బాధలు పడుతూ ఉంటారో, ఒక ఇన్సల్ట్ చేస్తూ ఉన్నప్పుడు దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి రెడ్ జాస్పర్ ఉండటం వల్ల ఈ క్రిస్టల్ అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ ని రీసైకిల్ చేసి అది పాజిటివ్ ఎనర్జీస్ గా మార్చి చక్కగా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండేటట్లుగా చేయడం. అలానే కష్టాలు వచ్చినప్పుడు మెంటల్ ప్రెషర్ కి లోన్ అవ్వకుండా సాయం చేయడం జరుగుతుంది. అట్లానే స్టూడెంట్స్ కి కొన్ని క్రిస్టల్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ ఎమెథిస్ట్ అనేది లేడీస్ కి ఉపయోగకరంగా ఉంటుంది, స్టూడెంట్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది, పేషెంట్ స్టేట్ లో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదేంటంటే ఒక డివైన్ రిలేషన్స్ అనేది అందించే క్రిస్టల్ అంటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే భావాలు సరిగా అయి ఉంటాయో, అలానే సరిగానే అలవాట్లు కొంతమంది స్టూడెంట్స్ ఒక్కసారిగా ఒక కాలేజ్లోకి రావడం అలా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, ఇంకొకరి వల్ల కావచ్చు, వాళ్ళు చూస్తే మూవీస్ వల్ల కావచ్చు, ఎన్నో రకాల ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ అవుతూ ఉంటారు. కాబట్టి స్మోకింగ్ చేయడం, డ్రింక్ చేయడం, ఇలాంటివి ఏవో సరికాని హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవడం జరుగుతుంటుంది. కానీ వాళ్ళు అలా చేస్తున్నారు అనేది కాకుండా ఈ అలవాటు వెనకాల ఉండే కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఆధ్యాత్మిక పుత్రులు అంటారు. స్పిరిచువల్ టాబ్లెట్స్. ఈ ఆధ్యాత్మిక పుత్రులకి ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న పిల్లలలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, దానివల్ల మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అనుకుంటే దానికి కారణం ఏంటంటే మనలో మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు అట్లా ఉంటున్నారు వాళ్ళు అని అనుకుంటే పిల్లల్లో కాదు, అక్కడ పిల్లల్ని క్రిటిసైజ్ చేయడం కాదు, వాళ్ళలో ఉన్న అంటే వాళ్ళకి మెంటల్ కంట్రోల్ లేక ఇలా చేస్తున్నారు. అంటే ఇక్కడ మనలో ఉన్న మెంటల్ కంట్రోల్, ఇన్నర్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్లో ఏదో లోపం ఉంది. ఏవో కొన్ని మనం తీసుకొచ్చుకున్నవి మనం చేయకుండా ఆ పాజిటివ్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోకుండా ఇంకా అందులోనే ఉంటున్నాము. అది ఏమై ఉంటాయి సెల్ఫ్ చెక్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేటప్పుడు మన సొంత కుటుంబం ఎంత ఇంపార్టెంటో మనం వచ్చేటప్పుడు మనం సొసైటీ గురించి కూడా ఆలోచించాలి. ఒక పర్సనల్ లైఫే కాకుండా సొసైటల్ వెల్ఫేర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనల్ని ఒక స్టూడెంట్స్ని తీసుకోవచ్చు, ఒక మ్యూజిక్ టీచర్ అంటే తగ్గిన స్టూడెంట్స్ తీసుకొచ్చి టీచ్ చేయొచ్చు. అట్లానే నా విషయంలో వచ్చేసరికి జీకే సార్ నాకు జర్మన్ టీచ్ చేయటం అనేది జర్మన్ అంటే ఇంటర్నేషనల్ గా ప్రాపగేట్ చేయటం అన్నది నా లైఫ్ పర్పస్ లో ఉంది అని చెప్పాను. ఇక్కడ ఏంటి నా స్పిరిచువల్ కిడ్స్ నాకు వచ్చిందేదో వాళ్ళతో నేను నాలెడ్జ్ షేర్ చేసుకోవడం. వాళ్ళు వృద్ధిలోకి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు వృద్ధిలోకి వస్తారో అక్కడ ఫ్యామిలీలో చేంజెస్ అనేవి ఉంటాయి. ఇలా చెప్తూ ఉంటారు సీనియర్ కౌన్సిలర్స్ చెప్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు నాకు అర్థమయ్యాయి. ఈ ఆధ్యాత్మిక పుత్రులు అన్నది నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు నా పేషెంట్ కి నేను ఇది చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంతో సక్సెస్ అయ్యారు. ఇవన్నీ కూడా జీకే సార్ ఎంతో అద్భుతమైన స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఈ క్రిస్టల్స్ ని కనుక యూజ్ చేసుకుంటే ఈ క్రిస్టల్ రియల్ బెనిఫిట్స్ మనకి మనం అందుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ మల్టీఫ్లోరైడ్. ఇది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే 40+ ఇయర్స్ ఉండేసరికి పిల్లలు కొంచెం సెటిల్ అవుతారు, పెద్దవాళ్ళం అవుతాం. పెద్దవాళ్ళం అయ్యో ఇప్పుడు నేర్చుకునేది ఏంటి, కొత్తవి ఇప్పుడు ఏం నేర్చుకుంటాం, అలాంటి ఒక ఆలోచనలు వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే షుగర్, థైరాయిడ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ షుగర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆత్మ ఏమనుకుంటుందంటే అది ఇక్కడ ఆత్మకి ఏజెంట్ ఉండదు కదా, శరీరానికే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటుంది ఆత్మ,
కొత్తవి నేర్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే లిస్ట్ లో తెచ్చుకుని ఉంటాయి. లైఫ్ గోల్స్ లో ఉండొచ్చు, లైఫ్ పర్పస్ లో ఉండొచ్చు, సోల్ ప్లాన్ లో ఉండొచ్చు. అవన్నీ చేయటం మానేసి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా మనదేముంది, మనం పెద్దవాళ్ళు అయ్యాం కదా, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయిపోయారు కదా అన్నట్టు వదలకుండా ఎంత పెద్దవాళ్ళైనా కూడా కొత్త కొత్తవి నేర్చుకుంటూ, అది ఒక ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, ఇలా కళలు కావచ్చు, ఒక కొత్త వంట నేర్చుకోవడం కావచ్చు, ఒక కొత్త ముగ్గు నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం కావచ్చు. అవి ఎప్పుడు అలా చేస్తాం. ఇక ఏజ్ ఇస్ నాట్ బ్యారియర్. ఈ పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి నేర్చుకోవడానికి లేదు అనుకోకూడదు. అలాంటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే సోలే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ షుగర్ అనేది చాలా వరకు ఈ 10+ అనేది వర్క్ చేయకుండా, ఒక స్పిరిచువల్ సర్వీస్ లోకి ప్రవేశించకుండా, ఎప్పుడు ఫ్యామిలీ వరకు ఫ్యామిలీ గురించి ఆలోచించడం, తగ్గినంత పక్కన పెట్టడం అనేది ఎప్పుడు చేస్తామో అక్కడ సెల్ఫ్ డెవలప్మెంట్ అంటూ ఉండదు. ఆ ఇన్నర్ కంట్రోల్ అది కూడా రాదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఈ మెంటల్ ప్రెషర్ లోన్ అవ్వడం, ఈ షుగర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏవైనా గార్డెనింగ్ చేయొచ్చు. ఏదైనా ఒక కొత్త మొక్కలు తీసుకొచ్చి ఆ ప్లాంటేషన్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. ఏ జన్మలో ఏది ఇంకా నేర్చుకోవడానికి లేదు అని తెలిసేదాకా నేర్చుకుంటూనే ఉండాలి అంటుంది రిచర్డ్ గా. దీంట్లో ఏంటంటే ఇలాగా ఈ మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ ఈ మల్టీఫ్లోరైట్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆ మైండ్ కండిషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, పీస్ఫుల్ గా ఉంచుతుంది. దీనివల్ల ఏంటంటే వచ్చే ఈ క్రానిక్ డిసీజెస్ నుంచి తప్పించుకోవడానికి ప్రివెంటివ్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. క్లియర్ పాట్స్ ఇది అన్ని చక్రాల్స్ ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ హీలర్ అంటారు. ఈ చక్రాలు అన్ని కనెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ చక్రాల్లో బ్లాక్స్ క్లియర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ అనేది ఇక్కడ డౌన్ అవుతుంది. ఇక్కడ ఎమోషనల్ బాడీ డిటోరియేట్ అవుతుంది. ఎప్పుడైతే భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయో అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అంటే ఇప్పుడు ధ్యానం ద్వారా ఆనందమయ కోసం అనేది వృద్ధి చెందుతుంది. మనకి శరీరాలు కూడా ఉంటాయి కదా, ఆనందమయ కోసం, అన్నం వల్ల ఆనందమయ కోసం వృద్ధి అవుతున్నది. స్వాధ్యాయం ద్వారా విశ్వమయ కోసం వృద్ధి అవుతున్నది. ఇలాగా ఇమోషనల్ బాడీ వచ్చేసరికి అంటే భావోద్వేగ శరీరం అయ్యేసరికి అక్కడ వాటి మీద మంచి ఆలోచన వచ్చేలా చేసుకుంటూ ఆ ఎమోషనల్ బాడీని తగ్గించుకుంటూ ఉండి ఒక బుద్ధి స్థాయిలో కనుక ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం సాధన విషయంలో పై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో అలాంటి సమయంలో ఈ క్లియర్ పౌచ్ కూడా ఆధ్యాత్మికంగా హెల్ప్ చేస్తూ ఈ సాధన కూడా కరెక్ట్ గా జరిగేటట్లుగా చేస్తూ మంచి విక్టరీ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. బ్లాక్ ఎగెట్ ఇది స్టూడెంట్స్ లో ఉండే నెగటివ్ ఎనర్జీస్ ని తొలగించేసి పాజిటివ్ ఎనర్జీస్ పెంపొందిస్తూ అక్కడ ఫిజికల్ హెల్త్ ని ప్రమోట్ చేస్తూ, అట్లానే కొంత డ్రౌజీగా ఉండటం, లేట్ నైట్స్ మూవీస్ చూడటం, ఏదో పనులు చేస్తూ ఉండటం, బయటకు వెళ్ళి తిరగటం ఫ్రెండ్స్ తోటి ఇట్లాగా అలా ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా డ్రౌజీగా ఉన్నప్పుడు అలాంటి ఆ విషయాల్లో వీళ్ళు కనుక దగ్గర పెట్టుకుంటే బ్లాక్ గేట్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. ఏ క్రిస్టల్స్ ఏ చక్రాలతోటి అనుసంధానం అవుతాయనే సంగతి తెలుస్తుంది. రోజ్ క్వార్ట్జ్. ఈ రోజ్ క్వార్ట్జ్ అనేది పింక్ క్వార్ట్జ్ అని కూడా అంటారు. దీని ఏంటంటే సెల్ఫ్ లవ్ అనుకున్నాం కదంటే ఆజ్ఞా చక్రంలో, ఇక్కడ అనాహత చక్రంలో బ్లాక్స్ ఉన్నప్పుడు సెల్ఫ్ లవ్ కానీ యూనివర్సల్ ఎఫెక్షన్ కానీ రెంట్లో ఏది లోపించినా కూడా హృదయ చక్రం, అనాహత చక్రంలో బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ ఈ సెల్ఫ్ లవ్ అనే దానికి ఇంప్రూవ్ చేయడానికి ఈ పింక్ క్వార్ట్జ్, రోజ్ క్వార్ట్జ్ అనేది చాలా చక్కగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రోజ్ క్వార్ట్జ్ ఎనర్జీ ప్లేట్ అంట, తీసుకొచ్చి ఇంటి దగ్గర ఒక షో పీస్ లా పెట్టుకున్నా, ఒక టేబుల్ మీద పెట్టుకున్నా, అందులోంచి వచ్చే
ఎనర్జీస్ వల్ల ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది ప్రమోట్ అవుతుంది. తన గురించి తను ఆలోచించుకోవడం అలవాటు అవుతుంది. అలానే యూనివర్సల్ ఎఫెక్షన్, సొసైటీ గురించి ఆలోచించడం, ఈ రెండిటిని కూడా తన గురించి అందరి గురించి కూడా ఆలోచించడం, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకునే స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అలానే ఇప్పుడు ఒక లవర్స్ ని తీసుకుంటే వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగి వాళ్ళు చక్కగా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి, అలానే మ్యారేజ్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాళ్ళలో ఫ్యామిలీ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలానే సెల్ఫ్ లవ్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ రోజ్ క్వార్ట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ క్రిస్టల్ కు ఉండే హీలింగ్ ఎనర్జీస్ వల్ల ఇది హార్ట్ చక్రాల్లో ఉన్న బ్లాక్స్ ని క్లియర్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలానే హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వడానికి ఈ క్రిస్టల్ సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ సిట్రిన్. ఈ క్రిస్టల్ అంటే మణిపూరక చక్రంతో అనుసంధానం అవుతుంది. ఇదేంటంటే మణిపూరక చక్రం అంటారు కదండి, మణిపూరక చక్రం వల్ల ఈ బ్లాక్స్ ఉన్నప్పుడు షుగర్ వస్తుందని, ఇలాంటి ఈ హెల్త్ ప్రమోట్ చేయడానికి, డిసీజెస్ రాకుండా కాపాడటానికి ఈ సిట్రిన్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అట్లానే ఈ లైఫ్ లో మనీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనీ ఫ్లో కూడా వచ్చేలాగా, ఆ మనీ ఫ్లో రాకుండా ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ అడ్డుపడుతున్నాయో అవి తొలగించి ఆ మనీ ఫ్లో వచ్చేట్లు చేసి అక్కడ లైఫ్ లో విన్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇది స్వాదిష్టాన చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేస్తూ జీవిత జయం ఏంటి తెలుసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. మనం జన్మ తీసుకుని వచ్చేటప్పుడే ఒక జీవిత జయం, ఒక జీవిత ప్రణాళిక, ఆత్మ ప్రణాళిక అనేది తీసుకురావడం, తర్వాత ఆత్మ ప్రణాళిక కళ ద్వారా కానీ ఛానల్లో వచ్చే విజన్స్ ద్వారా కానీ తెలుసుకొని ఆ జీవిత జయాన్ని సాఫల్యం చేసుకోవటంలో విశ్వ ప్రణాళికతో అలైన్ అవ్వడం అనేది చేయాలి. కాబట్టి ఈ ప్రాసెస్ లో ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వాలి. లేకపోతే ఇక్కడ ఈ స్వాదిష్టాన చక్రంలో ఉన్న బ్లాక్స్ ని ఇది ఇక్కడ క్లియర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ అది మన సోల్ ప్లాన్ ని, మన లైఫ్ పర్పస్ ని తెలుసుకోవడంలో కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ కార్నెలియన్. ఈ క్రిస్టల్ ఫిజికల్ హెల్త్, ఫిజికల్ ఎనర్జీస్ అనేది అక్కడ బాగా డెవలప్ అయ్యేట్టు చేస్తుంది. అలానే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెంపొందిస్తుంది. అలానే ధైర్య గుణం, ధైర్యంగా ఉండటం, పిరికితనం లేకుండా ధైర్యంగా ఉండటం, అందరి ముందు మాట్లాడగలగటం, కంగారుగా ఉండటం అవన్నీ పోగొట్టి అందరితో మాట్లాడటం అనేది నేర్పిస్తుంది. నేను చాలా కొంచెం నర్వస్ అవుతూ భయపడుతూ అంటే అందరి ముందు మాట్లాడాలంటే ఇద్దరు స్కూల్ స్టేజ్ లో తీసుకుంటే కొంచెం ముందు హెసిటేట్ చేస్తూ ఉండేది. తర్వాత మెల్లిమెల్లిగా అంటే నాకు మొదటి నుంచి కూడా పోయిమ్స్ రాయటం అనేది హాబీ. ఆ పోయిమ్స్ స్కూల్ యానివర్సరీలో అలా కొంచెం షేర్ చేసుకోవడం అది చేస్తూ ఉండేదాన్ని. అలా మెల్లిమెల్లిగా నాలో ఉన్న అవలక్షణాలు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావడం అనేది చేస్తూ ఉండడం జరిగేది. ఇలాంటివి సాధన ద్వారా, అంటే ఇదివరకు ఏంటంటే ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడున్నంత ఈ జూమ్ సెషన్స్ ఇలాంటివి ఏమీ లేవు. పేరెంట్స్ భగవద్గీత ద్వారా నేర్పించేవాళ్ళు. మా పేరెంట్స్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా స్పిరిచువల్ గా ఎలా ఉండాలి అనేది చెప్తూ ఉండేవారు. కానీ కొన్ని వినడం జరిగేది, కొన్ని వినలేకపోయేవాళ్ళు. అలాగా కొన్ని విన్నా కూడా ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఒక ఫాల్స్ ఈగో ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉండేవి. ఎందుకు? మెచ్యూరిటీ లేకపోవటం వల్ల. ఎందుకంటే స్పిరిచువాలిటీ పూర్తిగా లైఫ్ లోకి తీసుకోలేదు. దానివల్ల అన్ని బాగున్నంత వరకు స్పిరిచువాలిటీ గురించి ఆలోచించడం జరగదు. ఒక కామన్ మ్యాన్ యాటిట్యూడ్ తో ఉన్నప్పుడు ప్రతిదీ మనం కరెక్ట్ గా ఉన్నామో అవతల వాళ్ళది తప్పు అన్నట్టుగానే ఆలోచన వస్తుంది. అది చిన్నతనంలో ఆ ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. రాను రాను ఎప్పుడైతే ఒక స్పిరిచువల్ లైఫ్ లోకి ఎంటర్ అవుతామో అప్పుడు కొంచెం కొంచెం డెవలప్ అవడం జరుగుతుంది. ఆ ఇన్నర్ కంట్రోల్ కూడా మనం అచీవ్ చేసుకోగలుగుతాం. ఇలాగా ఈ మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రాలు మూడింటిని కూడా తెలియనట్టు మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ నడిపిస్తుంది కార్నెలియన్. దీనివల్ల ఏంటి? సంకల్ప శక్తిని కూడా వృద్ధి చేస్తుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఒక సంకల్పం చేసుకోవచ్చు. ఈ
ఒక వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయాలి, ఇలాగా ఒక హెల్త్ సైన్స్ క్లాస్ తీసుకోవాలి. నేను తీసుకునే క్లాస్ వల్ల ఒకళ్ళైనా ఒక నాన్ మెడిటేటర్ మెడిటేటర్ గా మారాలి, ఒక నాన్ వెజిటేరియన్ ఒక వెజిటేరియన్ గా మారాలి. మన పత్రిజీ వారు కనుగొన్న ధ్యాన్ జగత్, పిరమిడ్ జగత్ అనేది, ఇక్కడ శేఖ జగత్ అనేది రావాలి. ఇలా మనం ఒక సంకల్పం చేసుకుంటూ ఉంటే ఆ మెడిటేషన్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాంటి సంకల్ప శక్తి, సంకల్పాలు తీసుకోవాలి అనే ఆలోచనకి సంబంధించిన శక్తుల్ని వృద్ధి చేస్తూ, ఇక్కడ కిందనున్న చక్రాలను యాక్టివేట్ చేస్తూ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ కార్నెలియన్ అనేది కోఆపరేట్ చేస్తుంది. అలానే క్రియేటివిటీని, అలానే మిరక్యులస్ థింకింగ్ ని ఇవన్నీ డెవలప్ చేస్తుంది. అలానే స్టేజ్ మీద మాట్లాడాలంటే నర్వస్ అవ్వడం, మళ్ళా కొంతవరకు కంగారు పడటం, ఇలాంటి వాటి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ లాపిస్ లాజులి. లాపిస్ లాజులి కమ్యూనికేషన్ క్రిస్టల్ అంటారు. ఇది విశుద్ధ చక్రం, మన కంఠభాగంలో ఉండే విశుద్ధ చక్రం యాక్టివేట్ అవ్వడానికి, ఆ చక్రంలో ఉన్న అపసవ్యతలు తొలగి అది బ్యాలెన్స్ అవ్వడానికి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఏంటంటే వాక్క్షేత్రానికి సంబంధించిన లోపాలు కూడా తొలగిస్తుంది. ఇది వచ్చి ఇప్పుడు వాక్క్షేత్రంలో ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ విశుద్ధ చక్రంలో అపసవ్యతలు ఉన్నప్పుడు, అది ఇంబ్యాలెన్స్ కానప్పుడు ఏమవుతుందంటే మనకి థైరాయిడ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేది ఎప్పుడు వస్తుంది? మాట్లాడవలసిన స్థాయిలో మాట్లాడకుండా ఉండటం, అవసరమైనప్పుడు మాట్లాడకుండా ఉండటం. నిజంగానే ఒక నాలెడ్జ్ తీసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ ఇంకొకరితో షేర్ చేసుకోకుండా ఉన్నప్పుడు, ఆ నాలెడ్జ్ తీసుకోవడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి ఆ సహాయం అందటం లేదు. అలాంటి టైంలో అలానే ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడటం, ఈ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇలా వాక్క్షేత్రాన్ని శుద్ధి చేసుకోవడంలో ఎప్పుడైతే మనం లాపిస్ లాజులి అనే అది పట్టుకుని మనం చేస్తామో ఆ టైంలో చక్కటి సహాయం అనేది అందిస్తుంది ఇక్కడ. అలానే బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరిగేలా కూడా చేస్తుంది. అలానే క్రిస్టల్ వాటర్, మనం వాటర్ లో క్రిస్టల్ పెట్టి, ప్రత్యేకించి క్రిస్టల్ వాటర్ ప్యూరిఫైయింగ్ క్రిస్టల్స్ అని ఉంటాయి. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. ఆ వాటర్ లో క్రిస్టల్ పెడితే ఆ వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. వాటర్ కి చాలా ఎనర్జీస్ ఉంటాయి కదా, ఆ వాటర్ దగ్గర పెట్టుకున్నవి ఆ వాటర్ లో కనుక క్రిస్టల్ వేసి దాంతో ఏమన్నా ఈ ఆనల్ లాంటివి కాళ్ళున్న వాటితో ఆ క్రిస్టల్ వాటర్ తో కడగటం అలాంటివి చేయటం, ఆ క్రిస్టల్ వాటర్ తీసుకొచ్చి పిరమిడ్ మీద పెట్టి ఇంకా ఎనర్జైజ్ చేసి దాంతో ఆ క్రిస్టల్ వాటర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ హెల్త్ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ క్రిస్టల్ వాటర్. అలానే ఒక క్రిస్టల్ ని పౌడర్ చేసి ఆ పౌడర్ ని తీసుకొచ్చి వాటర్ లో కలపడం, అలాంటివి కూడా. ఇవన్నీ కూడా క్రిస్టల్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. ఈ క్రిస్టల్ పౌడర్ తీసుకొచ్చి వాటర్ లో వేసి స్నానం చేస్తే దానివల్ల బాడీ పెయిన్స్, వీక్నెస్ అవన్నీ పోయి ఫ్రెష్ గా ఉంటుంది. అట్లానే బాడీ పెయిన్స్ అవి వచ్చినప్పుడు ఒక వామ్ వాటర్ లో కలిపి షవర్ తీసుకుంటే అది కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ఒక్కొక్కసారి ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా బయట ఏమన్నా వెళ్ళినప్పుడు, ఒక్కొక్కసారి నెగటివ్ ఎనర్జీస్ కి లోనైనప్పుడు ఇవి కలిపి నీళ్ళతో స్నానం చేస్తే ఆ ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ క్రిస్టల్ సాల్ట్ అంటే మన ఈ ఓషన్ సాల్ట్ అంటారు కదా, ఇవన్నీ ఏంటంటే సముద్రపు ఉప్పు. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇండైజెషన్ అంటే వాము ఉప్పు కలిపి తీసుకుంటే ఆ ఇండైజెషన్ తగ్గుతుంది ఇలా అంటారు కదా. ఈ సాల్ట్ లో ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం అనేది రెండు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇండైజెషన్ వచ్చినప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఆ జీర్ణం కాని ఆహారం జీర్ణమయ్యేలా చేసి దానికి సంబంధించిన సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. అలానే సాల్ట్ లో ఉండే పొటాషియం ఏం చేస్తుందంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. ఈ విషయంలో నాకు
డౌట్ వచ్చింది. అంటే సాల్ట్ తీసుకుంటే బీపీ పెరుగుతుంది అంటారు కదా, సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉండకూడదని. మా డాటర్ ఎంబీబీఎస్, తను ఇంటర్న్షిప్ చేస్తున్నది హాస్పిటల్లో. తనకు అంటే తన పేషెంట్స్ లో అడిగాను నేను, ఇది కరెక్ట్ ఏనా అని, ఒకవేళ ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా వచ్చిందా అంటే, లేదు పొటాషియం అనేది ఉంటే పొటాషియం కనుక ఇంక్రీజ్ చేస్తే బాడీ తీసుకున్నప్పుడు అది బీపీని రెగ్యులేట్ చేస్తుందని చెప్పింది. అలానే ఇక్కడ బాడీలో ఏంటంటే మనకి ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి కాబట్టి డిఫెన్స్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అది కూడా ఇక్కడ ఈ క్రిస్టల్ సాల్ట్ లో ఉండే పాజిటివ్ ఎనర్జీస్ వల్ల సాధ్యమవుతుంది. అట్లానే నిద్ర రాకపోతే మంచి నిద్ర పట్టేలా కూడా చేస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. సో ఇలాంటివి, అలానే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంజల్ క్రిస్టల్స్, ఆర్టిఫిషియల్ క్రిస్టల్స్ కూడా, మ్యాన్మేడ్ క్రిస్టల్స్ కూడా ఉంటాయని చెప్పాను కదండి. ఈ ఏంజల్ క్రిస్టల్స్ ఏంటంటే, ఈ క్రిస్టల్స్ తో రకరకాల ఏంజల్స్ ని, గార్డెన్ ఏంజల్స్ మనకు తెలుసు కదండి, పుట్టిన దగ్గర నుంచి జన్మ అంతం అయ్యేదాకా కూడా గార్డెన్ ఏంజల్స్ అనే వాళ్ళు మనతో పాటే ఉంటారు. గార్డెన్ ఏంజల్స్ ఉంటారు అని, వాళ్ళు ఎప్పుడు మనకి సహకరిస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి హెల్ప్ఫుల్ గా ఉంటారండి. అలాంటి ఏంజల్స్ అందరూ కూడా, అలానే ఆర్కేంజల్ మైకేల్ అందరికి కింగ్ ఆఫ్ ఏంజల్స్ అని, ఎవరికి ఏ ఏంజల్ అవసరం ఉంటుందో వాళ్ళు పంపిస్తారని. ఎప్పుడైతే ఈ క్రిస్టల్స్ తోటి ఈ ఏంజల్ ప్రతిమల్ని తయారు చేస్తామో, ఈ క్రిస్టల్స్ ఆ ఏంజల్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవ్వడం, ఆ ఏంజల్స్ దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తుంటే ఆ ఏంజల్ ఎనర్జీస్ కి మనం కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ మనం ఆ ఏంజల్ ఎనర్జీస్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ప్రొటెక్షన్ అనేది వస్తుంది, అలానే హీలింగ్ అనేది కూడా ఉంటుంది ఈ క్రిస్టల్స్ కి. కాబట్టి అది పర్స్ లో పెట్టుకోవచ్చు, దగ్గర ఉన్న మన మెడిటేషన్ సెంటర్స్ లో మన దగ్గర ఉంచుకోవచ్చు. అప్పుడు ఒకవైపు క్రిస్టల్స్ రక్షణ వస్తుంది, ఒకవైపు ఏంజల్స్ అక్కడ ఆ క్రిస్టల్ రూపంలో మనతో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. అలానే క్రిస్టల్ పిరమిడ్స్ కూడా ఉంటాయి. ఈ క్రిస్టల్ పిరమిడ్స్ ఏంటి, పిరమిడ్ అనేది ఏంటి, ఒక వృక్ష సామ్రాజ్యం, ఇక్కడ ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మనుష్య సామ్రాజ్యం, ఈ 4 సామ్రాజ్యాలు భూమి మీదకి అనేవి పర్టికులర్ కాబట్టి అవన్నీ కూడా ఈ 4 పిరమిడ్ ఉండే. ఇప్పుడు పిరమిడ్ అనేసరికి ఎట్లా ఉంటుంది, చుట్టూరా 4 వైపులా 4 ట్రయాంగిల్స్ లాగా ఉంటుంది. వాటికి గుర్తుగా మనం తీసుకోవాలి. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ పిరమిడ్ ద్వారా వస్తుంది. అలానే కిందున్న బేస్, కిందున్న స్పేర్ లాగా ఉంటుంది కదా బేస్, అదేమో భూమికి అలా సింబాలిక్ గా తీసుకోవచ్చు. ఈ భూమికి ఉండే శక్తుల్ని, పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని కూడా ఈ క్రిస్టల్ పిరమిడ్స్ తీసుకుంటూ, ఈ పైన పిరమిడ్ ఉండే శిరోభాగం ఎపెక్స్ అంటారు కదా, ఆ ఎపెక్స్ లోంచి కూడా ఎనర్జీస్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ క్రిస్టల్ పిరమిడ్స్ దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటే ఈ ఎనర్జీస్ ని యూటిలైజ్ చేసుకుని మన థాట్లెస్ స్టేట్ లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలానే శరీరంలో ఉండే అన్ని చక్రాలను యాక్టివేట్ చేయడానికి, ఇవి మెయిన్ చక్రాస్, కానీ ఇంకా చక్రాలను బ్యాలెన్స్ చేయడానికి కూడా చిన్న క్రిస్టల్ పిరమిడ్స్ ని హీలింగ్ కోసం అవసరమైన చక్రాల మీద కూడా పెట్టి మనం కొంత ఈ క్రిస్టల్ బెనిఫిట్స్ ని తీసుకోవచ్చు. ఈ క్రిస్టల్ హీలర్స్ ఎప్పుడు కూడా ఈ చక్రాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ క్రిస్టల్ పిరమిడ్స్, చిన్న క్రిస్టల్ పిరమిడ్స్ ని, ఇప్పుడు విశుద్ధ చక్రంలో బ్లాక్ ఉంటే కంఠ భాగంలో పెట్టడం, అలా అవసరమైన దాన్ని బట్టి ఆ క్రిస్టల్స్ ని, ఆ పిరమిడ్స్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. క్రిస్టల్ బాల్స్, ఇవి
ఏవైతే హాని చేస్తాయో, ఏవైతే బ్యాలెన్స్ లో లేవో అలాంటి శక్తుల్ని తీసుకొచ్చి రెగ్యులేట్ చేసి అవి కామ్ డౌన్ అయ్యేట్టు చేస్తాయి ఈ క్రిస్టల్ బాల్స్. అంతేకాకుండా ఇవి ఒక ఎర్త్ కావచ్చు, మూన్ కావచ్చు, ఇలా గ్రహాలన్నీ కూడా ఈ ఈ సోలార్ సిస్టమ్ లో ఉండే గ్రహాలతోటి అవి అనుసంధానం అయి ఉంటాయి. దానివల్ల అది ఏం చేస్తూ ఉంటుందంటే, ఇప్పుడు చంద్రుడితో ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో ఇప్పుడు మనసుని కంట్రోల్ చేస్తుంది. అట్లానే ఇది మనలో ఉండే ఆజ్ఞా చక్రాన్ని కూడా, భ్రూ మధ్యలో ఉండే ఆజ్ఞా చక్రాన్ని కూడా సరిగ్గా పనిచేసేలా ఆ ఆజ్ఞా చక్రం ఉన్న అపసవ్యతలు తొలగించి ఆ బ్లాక్స్ ని క్లియర్ చేసి చక్కగా మనం ధ్యానం చేసుకోవడం ద్వారా మనకి అన్ని విధాలైన బెనిఫిట్స్ వచ్చేలా చేస్తుంది. అంటే మనం చేసే సాధన బట్టి, మనలో ఉన్న ప్రజ్ఞను బట్టి, మనలో ధ్యాన సాధన వల్ల వచ్చే మెచ్యూరిటీని బట్టి మనలో కొన్ని విజన్స్ వచ్చేలా చేసి సోల్ మనకి ఇస్తున్న సిగ్నల్స్ మనం అర్థం చేసుకునేలాగా చేస్తుంది క్రిస్టల్ బాల్స్. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. అలానే వీటిని ఎలా క్లీన్ చేయాలి? ఇది కొన్ని క్రిస్టల్స్ ఏం చేయొచ్చు అంటే సాల్ట్ వాటర్ లో క్లీన్ చేయొచ్చు. సాల్ట్ వాటర్ బౌల్లో పోసి ఆ క్రిస్టల్ పూర్తిగా డిప్ చేసేసి అలా రాత్రంతా ఉంచేసేసి మర్నాడు చూస్తే ఆ క్రిస్టల్ ప్యూరిఫై అవుతుంది. ఏంటంటే ఆ క్రిస్టల్ బట్టి మనం ధ్యానం చేసినప్పుడు రకరకాల ఎనర్జీస్ కూడా ఆ క్రిస్టల్ ని చేరుతూ ఉంటాయి. మళ్ళా అది ప్యూరిఫై అవ్వాలంటే క్లీనింగ్ అనేది జరగాలి. లేకపోతే మామూలు నీళ్ళలో పెట్టి పొద్దున్న 8 గంటల లోపు వచ్చే ఆ నీరెండ్లో కాసేపు ఉంచి ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి. అయితే కొన్ని క్రిస్టల్స్ బాగా హీట్ మధ్యాహ్నం అయ్యేసరికి ఆ ఎండలో పెడితే ఏమవుతుందంటే అవి ఫేడ్ అయిపోతుంది ఆ క్రిస్టల్. అందుకని పొద్దున్న నీరెండలో మాత్రమే మొదట వచ్చే లేత కిరణాల్లోనే పెట్టి ప్యూరిఫై చేసుకోవాలి. లేకపోతే వాటర్, ఇప్పుడు ట్యాప్ వాటర్ ఎలా ఫ్లో అవుతున్నప్పుడు అక్కడ పెట్టి అలా క్లీన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే ప్రవహించే నీళ్ళల్లో పెట్టి చేస్తే, సముద్రపు నీళ్ళల్లో కానీ నది నీళ్ళల్లో కానీ అలా పెట్టి ఉంచితే చాలా బాగా ప్యూరిఫై అవుతుంది. లేకపోతే ఈ ట్యాప్ వాటర్లో అన్న పెట్టి, అది కూడా ట్యాప్ వాటర్ కనుక దాంట్లో క్లోరినేటెడ్ వాటర్ కాకుండా మంచి వాటర్ లో పెట్టి క్లీన్ చేసుకోవటం చాలా మంచిది. అలా కొన్ని సాల్ట్ తగలకూడదు. టర్కోయిస్, మ్యాలెస్టేట్, క్యాల్సైట్, ఆంబర్, ఎజురైట్, టోపేజ్, మూన్ స్టోన్, ఓపెల్, సెలెనైట్ అండ్ రెడ్ కోరల్, మన పగడాలు, ఇవన్నీ కూడా ఉప్పు తగలకూడదు. తగిలితే పాడవుతుంది. అలానే సూర్యకిరణాలు కూడా దూరంగా, ఎండలో కూడా పెట్టకూడని క్రిస్టల్స్ ఉన్నాయి. ఫ్లోరైట్, ఎమెథిస్ట్, ఓపెల్, సిట్రిన్, క్లియర్ క్వార్ట్జ్, టర్కోయిస్, ఆక్వామరైన్, రోజ్ క్వార్ట్జ్, టోపేజ్, టుంజెడ్, సాఫైర్స్, అలానే సెల్స్టేట్ అండ్ స్మోకీ క్వార్ట్జ్, ఇవన్నీ కూడా సూర్యకిరణాలకు దూరంగా పెట్టాల్సిన క్రిస్టల్స్. అక్కడ ఉంచుకోవడం. చిన్న చిన్న క్రిస్టల్స్ ని పెట్టుకుని అవి అరచేతిలో పెట్టుకుని క్లీన్ చేసుకోవాలి. 2 అరచేతులని ఇలా రాపిడ్ చేయటం వల్ల ఆ క్రిస్టల్స్ ఎనర్జైజ్ అవుతాయి. ఇలా చేసేటప్పుడు ఒక యూనివర్సల్ ఎఫెక్షన్ తో, ఒక మంచి భావంతో, సద్భావనతో ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ స్క్రీన్ ప్లీజ్. ఈ క్రిస్టల్స్ ని ఎలా ప్రోగ్రామ్ చేయాలి? ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు, ఇప్పుడు మురళీ కాటన్ గారు చాలా క్రిస్టల్స్ పంపిస్తూ ఉంటారు. అండ్ మంచి చక్కగా ఎనర్జైజ్ చేసి పంపిస్తారు. అట్లా రంజిత్ గారు ఇప్పుడు మనం చూస్తాం డిఎంసి టైంలో జన్మహత్యకురాలప్పుడు స్టాల్స్ తీసుకుంటూ ఉంటాం కదా క్రిస్టల్స్. చాలా చక్కగా కేర్ తీసుకుని పంపిస్తారు. అక్కడ ఈ క్రిస్టల్స్ ని వాళ్ళు ప్రోగ్రామ్ చేసి చక్కగా ఫుల్ మూన్ డేస్ లో, పౌర్ణమి టైంలో చంద్రకిరణాలు పడేటట్లుగా రాత్రి తెల్లవారు ఉంచి, అలానే వాటి కోసం ప్రేయర్స్ చేసి, అవి ఎనర్జైజ్ చేసి, వాటిని క్లీన్ చేసి, అవి ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత మనకి పంపిస్తారు. అది వాళ్ళు పార్సల్ చేసి పంపిస్తారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని. ఈ క్రిస్టల్స్ మళ్ళీ మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అవి ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే పీస్ఫుల్ గా ఉండి ఆ క్రిస్టల్ చేతితో పట్టుకుని కళ్ళు మూసుకుని 3 times లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీత్ అలా 3 సార్లు తీసుకుంటే మన స్టేట్ మారుతుంది. మెంటల్ స్టేట్ అనేది మారుతుంది. ఈ ఆల్ఫా స్టేట్ కి అలా వచ్చిన తర్వాత, ఆల్ఫా స్టేట్, గామా స్టేట్ ఉంటారు కదా, అలా వచ్చిన తర్వాత అప్పుడు మాస్టర్స్ తో కానీ, మన లెవెల్ తో కానీ, లేకపోతే పూర్ణాత్మతో కానీ కనెక్ట్ అయ్యి అప్పుడు ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇందులో ఉన్న
సరిగాని శక్తులు, నెగటివ్ ఎనర్జీస్ అన్ని వెళ్ళిపోవాలి, పాజిటివ్ ఎనర్జీస్ రావాలి. ఆ ప్రేమ కాంతితోటి, ఆ దివ్య కాంతితోటి ఒక కాంతి ధ్యానం చేసుకుంటూ అలాగా ఆ వెలుగుతోటి క్లీన్ అవ్వాలి అని ఆస్ట్రో మాస్టర్స్ ని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఆ క్రిస్టల్ ని నుదుటి మీద ఉంచుకుని ఈ అన్నిటికంటే బెస్ట్ హీలర్ అంటే ప్రేమ కాబట్టి ఈ ఎంతో ఉన్నతమైన ఈ ప్రేమ కాంతి ఆ పూర్ణాత్మ సహకారంతో ఈ క్రిస్టల్లో ఉండే సరిగాని శక్తుల్ని అన్ని పోగొట్టి చక్కగా క్లీన్ చేయాలి అని బయటికి కానీ మనసులో కానీ చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ క్రిస్టల్లో నా అబండెన్స్ సంబంధించి అంతా సమృద్ధిగా ఉండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, దీనికి సంబంధించిన శక్తులు ఇందులో నిండి ఉండాలి. దీన్ని తీసుకున్నప్పుడు ఈ శక్తులతో నేను నా సాధన సక్రమంగా చేసుకోగలగాలి అని ఒక సద్భావంతో చెప్పుకోవాలి. దాని తర్వాత విశ్వం ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీకు విశ్వమే ఇస్తోంది అని మీరు విశ్వసించుకొని అది ఊహించుకోవాల్సి ఉంటుంది. అలానే క్రిస్టల్ ఐటమ్స్ ఉంటాయి. ఇంటిలో కనుక క్రిస్టల్ చోటీలు ఈ తాబేలు క్రిస్టల్స్ కథలు మెతుకుతుంటుంది మంచి అది కనుక దగ్గర ఉంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది అంటారు. ఇంటికి రక్షణ కలిగించేది ఈ క్రిస్టల్ టోటల్. అలానే పాజిటివ్ ఎనర్జీస్ ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది, ఇది బాగా వృద్ధి చెందేట్లు చేస్తుంది. అలానే క్రిస్టల్ లోటస్ కలువ పువ్వు ఆకారంలో చెక్కుతారు క్రిస్టల్స్ ని. దానివల్ల ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఇదే ఈ క్రిస్టల్ ఈ లోటస్ లా తయారు చేయాలంటే క్రిస్టల్ ని దాన్ని ఎన్నో ఉలి దెబ్బలకి ఒక శిల్పం, ఒక రాయి శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలకి ఎలా తట్టుకోవాలో అలానే ఇక్కడ ఈ క్రిస్టల్ కూడా ఎన్నో దెబ్బలకు తట్టుకుని ఒక అందమైన ఉన్న ఒక ఆకృతిని మనకి అందిస్తుంది. అలానే దాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుని మనం కూడా ఎన్ని దెబ్బలు ఉన్నా కూడా అవి తట్టుకుంటూ ఒక పక్కన ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా జీవితంలో వచ్చే అశాంతకరమైన పరిస్థితుల్లోనే తట్టుకుంటూ మనం ఒక లోటస్ లాగా, లోటస్ ఎట్లా అయితే కింద బురదలో ఉన్నా కూడా ఆ బురదను అంటుకోకుండా ఒక ఆడ సహాయంతో పైకి వస్తుందో అట్లానే ఏదో ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని దృష్టి పెట్టుకుని దాంట్లో ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకుని అక్కడ మన ఒక లోటస్ ని ఈ ఒక గుర్తుగా తీసుకుంటూ ఆ లోటస్ దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ పాజిటివ్ గా ఆలోచించటం, దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్య హార్మోనియస్ రిలేషన్స్, ఇక్కడ వాళ్ళు శాంతియుత సంబంధాలు నెలకొనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రూమ్స్ లో ఉంచుకోవడం వల్ల ఈ కోపం, స్ట్రెస్, విపరీతమైన క్రోధం ఇలాంటి సమస్యలు రాకుండా దూరం చేసుకోవచ్చు. ఇంకో ఎంతో అద్భుతమైన క్రిస్టల్ ఏంటంటే చింతామణి. ఇదేంటే కోరికలను నెరవేర్చే రత్నం అని అంటారు, దీన్ని స్వర్గపు రాయి అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. ఇది హిందూ సాంప్రదాయంలో ఉంటుంది, బౌద్ధ సాంప్రదాయంలో కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది. ఈవెన్ దీంట్లో గ్రీక్ కింగ్డమ్ లో కూడా అలెగ్జాండర్ కూడా యూజ్ చేశారంట. కానీ ఇది ఒక నియంత్రణ దగ్గర వీళ్ళు డిక్టేటర్స్ ఉంటారు కదా, హిట్లర్ లాంటి వాళ్ళు జర్మనీలో కూడా అలాంటి వాళ్ళు తీసుకుందామన్నా కూడా వాళ్ళకి అందలేదు. ఎన్నో స్పిరిచువల్ ఫీచర్స్ ఇది కలిగి ఉంటుంది అన్నమాట. ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో అది వాళ్ళకి ఒక ఫార్చ్యూన్ ని, ఒక వెల్ఫేర్ ని తెచ్చి పెడుతుంది అన్నమాట. అలానే టెక్కిన్ క్రిస్టల్స్ తో కంపేర్ చేస్తే దీనిలో హై వైబ్రేషనల్ ఎనర్జీస్ ఉంటాయి. అవి మనం ఏ జీవిత జయాన్ని తీసుకుని వచ్చామో ఆ జీవిత జయాన్ని మనలో మేల్కొల్పి ఆ జీవిత జయ దిశగా మనం వెళ్ళేటట్టుగా దారి చూపిస్తుంది. అట్లానే దిగువ చక్రాలు క్లీన్ అయ్యి ఓపెన్ అయ్యేటట్టుగా కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి పైన చక్రాలు ఓపెన్ అయ్యి మళ్ళీ బేస్ చక్రాస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ బ్యాలెన్స్ అనేది ఉండదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా 3 దిగువ చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఇవి ఎప్పుడైతే క్లీన్ అయ్యి ఓపెన్ అవుతాయో అప్పుడే మనం అదర్ చక్రాస్ పైన ఈ చక్రాస్ వైపుకి దృష్టి సారించాలి. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఇన్నర్ కంట్రోల్, మెంటల్ కంట్రోల్ కలిగించడంలో ఈ క్రిస్టల్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అలానే మనం సాధన చేసేటప్పుడు, మనం ధ్యానం చేసేటప్పుడు ముఖ్యంగా అదర్ డైమెన్షన్స్ తో కనెక్ట్ అయ్యేలా చేసి ఈ అంటే పోస్ట్ డెత్ ప్లానింగ్ కూడా అక్కడ లాంగ్ టర్మ్ ప్లానింగ్ తర్వాత మన జన్మ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఏ ప్రాసెసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతర గ్రహాలు ఏ గ్రహాల నుంచి వచ్చాం, ఏ నక్షత్ర మండలం నుంచి వచ్చాం,
ఇలాంటివి కూడా అక్కడ చూడటం జరుగుతుంది. ఒకసారి ఆస్ట్రల్ ట్రావెల్ ఒకసారి మెడిటేషన్ చేసేటప్పుడు యుఎస్ మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చూస్తున్నప్పుడు పత్రిజీ వారు ఆయన ఐస్ ముందు కనిపించి తర్వాత ఆయన ఫేస్ కనిపించి ఆయనతో కలిసి అలా ఫ్లై అవుతూ వెళ్ళినట్టు ఒక హోమ్ విలేజ్ లో అక్కడ మా హోమ్ విలేజ్ లో ఒక ప్లాంట్ మీద నేను చేయి పెడితే మళ్ళా అక్కడ ఆయనతో కలిసి మళ్ళా ఫ్లై అయ్యి నక్షత్ర మండలంలోకి వెళ్ళినట్టు ఆ నక్షత్ర మండలంలో ఒక చుట్టూరా నక్షత్రాలు లాక్స్ ఆఫ్ స్టార్స్ వాటన్ని మధ్యలో నక్షత్ర మండలంలో అక్కడ ప్రతిసారి అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇక్కడి నుంచే నువ్వు వచ్చావు అని చెప్పినట్లు అలా ఒక విజన్ వచ్చింది. అంటే అంతకుముందు నేను అనుకున్నాను నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఎలా వచ్చాను, ఇక్కడ నా జీవిత జయం ఏంటి అని ఆలోచించి నేను మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఆ మెడిటేషన్ లో నాకు ఈ విజన్ వచ్చి నాకు ఒక దారి అంటే ఒక నక్షత్ర మండలం నుంచి వచ్చాము కాబట్టి అక్కడికే వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చేయాల్సిన ప్రాసెసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ చేయడానికి ఇక్కడ లైఫ్ ఎలా ఉండాలి, అక్కడికి వెళ్ళడానికి నేను ఎలా క్వాలిఫై అవ్వాలి, ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంతా కూడా ఈ చింతామణి క్రిస్టల్స్ పూర్వజన్మలు చూసుకోవడానికి కానీ అట్లానే పూజా మందిరంలో శ్రీచక్రం ఉంది, శ్రీచక్రం దగ్గర కూర్చుని చింతామణి దగ్గర పెట్టుకుని పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తున్నంటే అక్కడ కూడా పూర్వజన్మలలో ఏమేమి ఉంటాను అన్నది కూడా కనిపించింది. ఇవి నాకు కూడా చాలా నమ్మకం వచ్చింది. థర్డ్ ఎక్స్పీరియన్సెస్ చింతామణితో ధ్యానం చేయటం వల్ల ప్రారంభం అవడానికి అవకాశం ఉంటుంది అనేది నాకు కూడా అక్కడ అర్థమైంది. ఈ చింతామణి ఒకటి, నెక్స్ట్ బ్లాక్ చెప్పలేదు అది కూడా ఏంటంటే బాగా నిన్న బ్యాక్ స్టిఫ్నెస్ వచ్చింది. వచ్చినప్పుడు నేను నా అంతటి నేను ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసినప్పుడు ఆ బ్లాక్ టర్మ్లైన్ క్రిస్టల్ ఉంది, మీరు అందరూ చూస్తే ఉంటారు, కనిపిస్తుందండి క్రిస్టల్ బ్లాక్ టర్మ్లైన్. ఈ బ్లాక్ టర్మ్లైన్ క్రిస్టల్ 20 ఫేస్ క్రిస్టల్ ఇది తీసుకొచ్చి నేను అలా బ్యాక్ మీద పెట్టి చూస్తే నాకు 5 minutes నాకు ఆ పెయిన్ తగ్గింది. తర్వాత ఆ హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి అనేది నాకు చాలా బాగా నేను అది విశ్వసించగలిగాను అనమాట. ఇలాగా ఇది ఏంటంటే మనలో ఉండే ప్రతికూల శక్తుల్ని రీసైక్లింగ్ చేసి అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ ని తీసుకొచ్చి అది 4 వైపులా కూడా దద్దులుతూ ఇంటికి రక్షణ ఇస్తూ మన ఆరాన్ క్లీన్ చేస్తూ ఇక్కడ కుటుంబానికి ప్రయోజనమే కాకుండా స్పిరిచువల్ ఎనర్జీ బెనిఫిట్స్ అలానే సొసైటల్ బెనిఫిట్స్ కలిగిస్తూ ఇక్కడ సొంత కుటుంబాన్ని ఆత్మ కుటుంబాన్ని కూడా మనకి రక్షిస్తూ మన సోల్ ప్లాన్ ని యూనివర్సల్ ప్లాన్ తో అలైన్ ఎలా చేస్తూ అన్ని విధాలుగా మనకి కోఆపరేట్ చేస్తూ ఒక వరల్డ్లీ ఇష్యూస్ లోనే కాకుండా స్పిరిచువల్ ఇన్స్ట్రుమెంట్ గా కూడా డిఫరెంట్ షేప్స్ లో ఇక్కడ మనకి దొరుకుతూ ఈ జీవితానికే మనకి ఒక అందం ఇచ్చే ఒక ఆభరణం లాగానే కాకుండా ఒక రక్షణ కలిగిస్తే రక్షణ కవచం లాగా మనని కాపాడుతూ మన ఇన్నర్ డెవలప్మెంట్ కి సొసైటల్ డెవలప్మెంట్ కి కూడా చీకటిగా ఉన్న మనసులో వెలుగు నింపుతూ ఒక దారి చూపే దీపం లాగా ఇక్కడ లౌకికంగానే కాకుండా అలౌకికంగా కూడా మన ఎనర్జీ బాడీలో ఉన్న షడ్చక్రాలని క్లీన్ చేస్తూ ఇవి చాలా చక్కగా మన లైఫ్ లో భాగం అవుతూ ఉంటే ఒక అద్భుతమైన ఒక రోల్ అనేది ఇవి ప్లే చేస్తున్నాయి. కాబట్టి కోరికలు తీర్చే కల్పవృక్షంగా ఉండే క్రిస్టల్స్ ను ఉపయోగించుకొని ఈ జీవిత దిశగా మనం ప్రయాణం చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ క్రిస్టల్ కల్పవృక్షం అని కూడా ఉంటుంది. ఆ కల్పవృక్షంలో ఎమర్జెన్సీ ఇలా 7 చక్రాలకి సింబాలిక్ గా మనకి కొన్ని క్రిస్టల్స్ అందులో ఉంటాయి. ఆ క్రిస్టల్స్ కింద పిరమిడ్ ఉంటుంది. అది ఇంట్లో ఉంటే అన్ని రకాలుగా కూడా మనకి అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాంటి క్రిస్టల్ పిరమిడ్స్, క్రిస్టల్ కల్పవృక్షాలు, అలానే క్రిస్టల్ చైన్స్, క్రిస్టల్ బ్రేస్లెట్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ చక్కగా సాధన చేసుకుంటే తప్పకుండా మనం నెక్స్ట్ లెవెల్ లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఓపికగా పాపం అందరూ విన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం నా కోసం మీరు ఇక్కడ ఖర్చు పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి. మూత పెట్టే
అందరూ ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. మాస్టర్స్ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. మన అందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం. వారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మనందరి పూర్ణాత్మల్ని కూడా ఆహ్వానించుకుంటూ మహావతార్ బాబాజీని, పరమశివుణ్ణి, త్రిమాతలను, త్రిమూర్తులను కూడా ఆహ్వానించుకుందాం. సిరియన్స్ ని, ప్లైడియన్స్ ని, ఆర్కుటోరియన్స్ ని, ఏంజల్స్ ని కూడా ఆహ్వానించుకోండి. మీ ఇష్ట దైవాలందరినీ కూడా ఆహ్వానించుకోండి మాస్టర్స్. మెర్కబా పిరమిడ్స్ ని, క్రిస్టల్ పిరమిడ్స్ ని కూడా మన తల మీదకి ఆహ్వానించుకుందాం. క్రాప్ సర్కిల్స్ మీద కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు ఊహించుకోండి. అమ్మవారి యొక్క శక్తి చైతన్యాలతో కాంతితో నిండిపోవాలని మన శరీరం అంతా అమ్మవారిని కూడా ఆహ్వానించుకుందాం అండి. ఆ మణిద్వీపం నుంచి వస్తున్నటువంటి, శ్రీచక్రం నుంచి వస్తున్నటువంటి కాంతులతో, ఆ దివ్యత్వపు కాంతులతో మన శరీరం అంతా నింపుకుని ప్రతి అవయవాన్ని కూడా అద్భుతంగా శుద్ధి చేసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా మీ తల మీద కాంతి ధారాళంగా ఒక కుండపోత వర్షంలాగా మన తల సహస్రార భాగాలన్నీ కూడా నిండిపోతున్నట్టు, మన మెదడు భాగాలన్నీ కూడా నిండిపోతున్నట్టు చూడండి. మన మెదడు కణాలు, పెద్ద మెదడు, చిన్న మెదడు కూడా ఆ కాంతితో నిండిపోయాయి. అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆ కాంతి ఎంతో అద్భుతంగా శుద్ధి చేసినట్టు ఫీల్ అవ్వండి. ఆ కాంతి మీ థర్డ్ ఐ భాగంలోకి, నుదుటి భాగంలోకి, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, దవడలు, దంతాలు, నాలుక, కొండ నాలుక అన్నీ కూడా కాంతితో నిండిపోయినట్టే అనుభూతి చెందండి మాస్టర్స్. ఆ కాంతి ఇప్పుడు ఇంకా మీ గొంతు భాగంలోకి కూడా నిండిపోతుంది. మన విశుద్ధి చక్రాన్ని, మన సరికాని మాటల విధానాన్ని కూడా ఆ కాంతి ఎంతో అద్భుతంగా శుద్ధి చేస్తుంది. సరి అయినటువంటి మాటల్ని, విశుద్ధి చక్రం అంతా కూడా క్లీనింగ్ జరిగిపోయింది. మనకి వాక్ శుద్ధి జరిగింది అమ్మవారి యొక్క కాంతితోటి. ఆ కాంతి ఇంకా మీ లంగ్స్ లోకి, హార్ట్ లోకి కూడా వెళ్తున్నట్టు చూడండి. మీ ఊపిరితిత్తులు నిండుగా కాంతి నిండిపోయింది. అనాహత చక్రం అంతా కూడా క్లీనింగ్ జరిగిపోయింది. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ బ్లాక్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. హృదయం అంతా కూడా కాంతితో, చైతన్యంతో నిండిపోయింది మాస్టర్స్. ఇంకా లివర్ లో కూడా కాంతి వెళ్తున్నట్టు ఊహించండి.
లివర్ కూడా చక్కగా శుద్ధి చేయబడుతుంది. పొట్ట భాగంలో కూడా ఆ కాంతి విస్తరిస్తూ ఉంది. పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రంథులు, నాడులు, నరాలు, మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కాంతి అద్భుతంగా ప్రవహిస్తూ ఉంది. స్వాదిష్టాన చక్రం అంతా కూడా శుద్ధి చేయబడినట్టు ఫీల్ అవ్వండి. పొట్టలో ఉన్నటువంటి అన్ని భాగాలు నిండిపోయి కాంతితో శుద్ధి చేయబడ్డాయి. మన మణిపూరక చక్రంలో కూడా కాంతి నిండిపోతున్నట్టు, యూట్రస్ భాగం అంతా కూడా కాంతితో నిండిపోయి శుద్ధి చేయబడినట్టు ఫీల్ అవ్వండి. ఇంకా ఓవరీస్ కూడా ఆ కాంతితో అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి. మన శరీరం అంతా కూడా కాంతి అద్భుతంగా ప్రవహిస్తూ వెన్నెముక భాగంలోకి, మెడ భాగంలోకి కూడా వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. అక్కడ కూడా సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా కాంతి శుద్ధి చేసి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మెడ భాగంలో, వెన్నెముక భాగంలో కాంతిని నింపుకుంటూ చక్కగా హీలింగ్ చేసుకోండి మాస్టర్స్. అనుభూతి చెందండి ఆ కాంతి ఆ అవయవాలన్నింటిలోనూ నిండిపోతున్నట్టు. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ బ్లాక్స్ అన్నింటినీ కూడా కాంతి శుద్ధి చేసి రిలీజ్ చేసినట్టు ఫీల్ అవ్వండి. అక్కడ ఉన్నటువంటి పెయిన్స్ కానీ ఏమైనా. ఇంకా కాంతి ఇప్పుడు మీ కిడ్నీస్ లో కూడా వెళ్తున్నట్టు ఊహించండి. కిడ్నీస్ కూడా చక్కగా హీలింగ్ జరిగిపోయి తుంటి భాగంలోకి, మీ జననేంద్రియాల్లోకి, పిరుదుల్లోకి, తొడల్లోకి కూడా కాంతి నిండిపోతూ మీ కణకణం, అణువు కూడా, నరనరాలు, నాడులు అన్నీ కూడా పూర్తిగా క్లెన్సింగ్ జరిగిపోయి శుద్ధి చేయబడ్డాయి. పూర్తిగా శక్తివంతంగా మారిపోయినట్టు ఫీల్ అవ్వండి. ఇంకా మీ తొడల భాగం అంతా కూడా విస్తరిస్తూ ఉంది ఆ కాంతి. బాడీలో ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కాంతి ఇంకా అక్కడ కూడా నిండిపోతున్నట్టు, అవన్నీ కూడా ఆరోగ్యవంతంగా తయారైనట్టు చూడండి. మీ డిఎన్ఏ అంతా కూడా కాంతితో నిండిపోయింది మాస్టర్స్. గతం తాలూకు అన్ని భయాలు, బాధలు అన్ని కూడా రిలీజ్ అయిపోయాయి. మన ఫ్యూచర్ కూడా, భవిష్యత్ అంతా తో నింపేయండి. అద్భుతంగా మారిపోయింది మన ఫ్యూచర్ కూడా, భవిష్యత్తు కూడా అద్భుతంగా మారిపోయింది మనకి. గతాన్నంతటిని క్షమించి వదిలిపెట్టేస్తున్నాను అనుకోండి.
నేను సర్వజీవుల పట్ల సమభావంతో ఉంటాను. నేను ప్రకృతికి ఎప్పుడు రక్షణ అందిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు పచ్చదనాన్ని, పరిశుభ్రతని అందిస్తూ ఉంటాను ఈ ప్రకృతి అంతటికి. మనం ఏదైతే ప్రకృతికి ఇస్తున్నామో అదే మనం తిరిగి పొందుతుంది. ఇప్పుడు ఇంకా ఆ కాంతి మీ మోకాళ్ళ భాగంలో కూడా నిండిపోతున్నట్టు చూడండి మాస్టర్స్. చక్కగా హీలింగ్ జరుగుతుంది అక్కడ కూడా. మోకాళ్ళన్నీ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ బ్లాక్స్ అన్ని కూడా కాంతి శుద్ధి చేస్తుంది చక్కగా. పెయిన్స్ అన్ని రిలీజ్ అయిపోయాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ కాంతి పూర్తిగా హీలింగ్ చేసింది. ఇప్పుడు ఆ కాంతి ఇంకా ఇంకా మీ పిక్కల భాగంలోకి, మీ మడమల్లోకి కూడా వెళ్తున్నట్టు చూడండి. అలా విస్తరించబడుతూ అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసింది ఆ కాంతి. పాదాల్లోకి, అరిపాదాల్లోకి కూడా ఆ కాంతి ప్రవహించి పూర్తిగా శక్తివంతంగా మారిపోయాయి మన పాదాలు, మడమలు, అరిపాదాలు, కాలివేళ్ళు, కాలిగోళ్ల వరకు కూడా ఆ కాంతి నిండిపోయింది మాస్టర్స్. మీ 7 బాడీస్ కూడా పూర్తిగా శుద్ధి చేయబడినట్టు చూడండి. మన 7 శరీరాలు 7 లోకాలతో కూడా అనుసంధానం అయినట్టు చూద్దాం. కారణ శరీరం, మన మెంటల్ బాడీ, మన భౌతిక శరీరం, మహాకారణ శరీరం, కారణ శరీరం, అన్ని శరీరాలు అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి. ఆ అమ్మవారిని చూస్తున్నటువంటి ఆ ఎనర్జీస్ ని అద్భుతంగా మనం స్వీకరిస్తూ ఉన్నాం మాస్టర్స్. పూర్తిగా హీలింగ్ చేసుకుందాం. మన ఆరా అంతా కూడా కాంతులతో నిండిపోయినట్టు చూడండి. ఆ మణిద్వీపం యొక్క కాంతులతో మన ఆరా అంతా కూడా శుద్ధి చేయబడింది. మనం ఎప్పుడైతే పారదర్శకంగా తయారవుతామో అప్పుడు మన ఆరా మొత్తం కూడా కాంతిగా మారిపోతుంది. మనలో ఉన్నటువంటి సరికాని గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని సవరించినప్పుడు మన ఆరా అంతా కూడా విస్తరించబడుతూ ఉంటుంది మాస్టర్స్. ఓకే, ఇప్పుడు ఆ కాంతిని మీరు కూర్చున్న ప్రదేశాన్ని అంతా కూడా నింపేద్దాం. మీరు కూర్చున్నటువంటి గది, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా, మీ ఇల్లంతా కూడా కాంతితో నిండిపోయినట్టు ఒకసారి చూడండి. ఆ కాంతిని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున వారిని ఆహ్వానించుకునే వారందరికీ కూడా ఈ కాంతి వెళ్తున్నట్టు ఊహించండి.
ఆ కాంతి ఇంకా మీ కుటుంబ సభ్యుల నుంచి మీ బంధుమిత్రులందరికీ కూడా వెళ్తున్నట్టు చూడండి. మీ నుంచి ఆ కాంతి మీ బంధుమిత్రులకి, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు కూడా ఈ కాంతిని స్వీకరించి అన్ని సమస్య పోవాలనుకోండి. ఇంకా కాంతి ఇప్పుడు మీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, మీ పంట పొలాలన్నింటికి కూడా వెళ్తున్నట్టు అలా ఊహించండి మాస్టర్స్. మీరు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఆ కాంతిని అందించండి. మీ మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వారందరికీ కూడా ఆ కాంతిని చక్కగా మీ నుంచి పంపించండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఆ కాంతితో నిండిపోతున్నట్టు చూడండి మాస్టర్స్. వారందరూ కూడా ఈ కాంతిని స్వీకరించి ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా మారినట్టు కూడా ఊహించండి. ఎంతో అద్భుతంగా వారందరూ కూడా శాకాహారులుగా మారిపోయినట్టు చూడండి. ఈ జగత్తంతా కూడా ధ్యానమయంగా, శాకాహార జగత్తుగా, పిరమిడ్ జగత్తుగా మారిపోయినట్టు కూడా ఊహించుకుందాం. ఈ కాంతిని జంతు సామ్రాజ్యానికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి కూడా పంపించండి. ఈ కాంతిని మీ ఊరంతా, మీ వీధంతా నిండిపోతున్నట్టు మీ నుంచి విస్తరింపజేయండి. చూడండి అలాగా కాంతి ఎంతో అద్భుతంగా క్షణాల్లో కాంతి అంతా కూడా విస్తరించబడింది. రాష్ట్రం అంతా, జిల్లా అంతా కూడా నిండిపోతుంది ఆ కాంతితో. మనం ఎంతో అద్భుతంగా ఈ సామూహికంగా చేస్తున్నటువంటి కాంతి రాష్ట్రం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా నిండిపోయినట్టు చూడండి మాస్టర్స్. అలా విస్తరించుకుంటూ మనమంతా కూడా సామూహికంగా ఎంతో అద్భుతమైనటువంటి కాంతిని సర్వులకు అందిస్తున్నాం. ప్రపంచం అంతా కూడా కాంతివంతంగా మారిపోయినట్టు చూడండి. ప్రతి చోట కూడా కాంతి, ప్రతి అణువు కూడా కాంతితో నిండిపోయింది. మనం ఇప్పుడు ఈ కాంతిని ఇంకా అన్ని విశ్వాలన్నింటికి కూడా చేరుతున్నట్టు చూడండి. అన్ని విశ్వాల్లోకి, అన్ని గెలాక్సీల్లోకి, అన్ని డైమెన్షన్స్ లోకి కూడా ఈ కాంతి వెళ్తున్నట్టు ఊహించుకుందాం.
ఎంతో అద్భుతంగా మనం ఈ కాంతిని విస్తరింపచేసి మళ్ళీ తిరిగి మన శరీరాల్లోకి వచ్చేద్దాం మాస్టర్స్. అన్ని విశ్వాల నుంచి తిరిగి ప్రపంచంలోకి, ఆ ప్రపంచం నుంచి దేశం, రాష్ట్రం, జిల్లా, మన ఊరు, మన ఇంటికి, మన శరీరాల్లోకి వచ్చేసాం. ఇప్పుడు అలాగే ఫీల్ అవ్వండి. ఆ శరీరాన్ని పూర్తిగా అనుభూతి చెందుతూ హాయిగా ప్రశాంత స్థితిలో కూర్చున్న ధ్యానంలో ప్రతి అవయవాన్ని కూడా రిలాక్స్ చేసేయండి. నుదుటి భాగాన్ని, కళ్ళని, చేతులు, బాడీని కూడా, కాళ్ళు అన్నీ రిలాక్స్ చేసేయండి పూర్తిగా. మనం ఎంత అశాంతితో ఉంటామో, ఎంత సరికాని ఆలోచన విధానాల్లో ఉంటామో, దాని ఫలితమే మనకు అనారోగ్యాలు మాస్టర్స్. మన మనసుని శాంతిగా ఉంచుకోవడం, సరికాని ఆలోచన విధానాలన్నింటినీ కూడా మన నుంచి బయటికి రిలీజ్ చేసేయడం. అప్పుడే మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలం. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం. మానసిక అశాంతి, శారీరక రోగం. మనసుని ఎప్పుడూ కూడా మనం నియంత్రించుకుంటూ ఉండాలి. మనసుని నియంత్రించడం అంటే మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనిస్తూ ఉండడమే. అదే ప్రస్తుత క్షణంలో జీవించడం. అదే మాయ. ఎప్పుడైతే మనం శ్వాసను గమనించకుండా ఉన్నామో అదంతా మాయ కిందే ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచం అంతా మాయే కదా. మనం ధ్యానం చేయకుండా ఎప్పుడైతే ఉంటామో అంతా మాయలో ఉన్నట్టే. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆ మాయని ఛేదిస్తున్నాం మనం. ఆ భగవంతునితో అనుసంధానమై ఉంటున్నాం ధ్యానం చేసినప్పుడు. ఆలోచనలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని నియంత్రించుకుంటూ శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఎంతసేపు శ్వాసతో ఉంటున్నాం అన్నది గమనించుకోండి, ఆలోచన లేకుండా. అదే మనం భగవంతునితో పూర్తిగా ఉన్నటువంటి సమయం. మిగిలిందంతా మాయ. ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం మాస్టర్స్. నేను ప్రశాంతంగా ఉన్నానని మీరు పదే పదే చెప్పుకుంటూ ఉండండి. మనసులో అలా ఉచ్చరించుకుంటూ ఉండండి. మన మనసుని ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటామో శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం
మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా, మనలోంచి పుట్టేటటువంటి ఆలోచన కూడా, అది కూడా ప్రశాంతంగా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుందన్నమాట. మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటాం అలాంటివే మనకి జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. మన భావనే, మన శాంతియుతమైనటువంటి భావన ఏదైతే ఉందో అది మన జీవితంలోకి అనుభవాలు, అవే అనుభవాలు ఇస్తుంది అనమాట. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మన యొక్క ఆలోచన విధానం బట్టి. అందుకని ఈ ఆలోచనల్ని సరి చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం ఈ ధ్యానం వలన. జీవితం అంతా కూడా అప్పుడు ప్రశాంతంగా మారిపోతుంది. ఎటువంటి ఆలోచనలతో మనం ఉన్నామో అలాగే ఉంటుంది మన జీవితం. ధ్యానం చేసి ప్రశాంతతను సంపాదించుకుని మన జీవితాన్ని కూడా ప్రశాంతంగా మార్చుకోగలుగుతాం అన్నమాట. ఇంకా అంతకంటే మనకి ఏం అవసరం లేదు కదా మాస్టర్స్. ప్రశాంతమైన జీవితమే కావాలి ఎవరికైనా. శాంతి అంటే ఎక్కడి నుంచో రాదు కదా మాస్టర్స్, బయట నుంచి. మన లోపలే అన్నీ ఉన్నాయి. అందుకని మనం ధ్యానం చేసి చక్కగా ఆ ప్రశాంతతని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఏ ఆలోచన వస్తున్నా మళ్ళీ శ్వాస మీదే ధ్యాస పెట్టండి పగలంతా కూడా. ఏ పని చేస్తూ ఉన్నా అందులో నిమగ్నం అవుతూ చెయ్యాలి పని. ఏ పని చేసినా పూర్తి ఎరుక స్థితిలో ఉండి దాన్ని గమనించుకుంటూ దాని మీదే దృష్టి పెట్టి చేసినప్పుడు మనకి జ్ఞాపక శక్తి ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మాస్టర్స్. ఇంకా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అజ్ఞానం నుంచి బయటికి రాగలుగుతాం. మనం ప్రశాంతంగా ఉంటే మన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈ విశ్వానికి ఎంత శాంతి కావాలి అనుకున్నప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన నుంచి మనం మొదలు పెట్టాలి శాంతియుతంగా ఉండడం. మన కుటుంబం శాంతియుతంగా ఉంటే సమాజం శాంతియుతంగా ఉంటుంది. తర్వాత మన దేశం అంతా కూడా శాంతిగా ఉంటుంది. అందుకని ప్రపంచ శాంతి, అక్కడి నుంచి ప్రపంచ శాంతి కూడా మొదలవుతుంది అన్నమాట. మొదట మనం ఎక్కడ మార్చాలి? మన అంతరంగంలో మార్చుకోవాలి. మన అంతరంగంలో శాంతితో నింపాలన్నమాట. అంతరంగంలో శాంతి మొదలవ్వాలి. శాంతిగా ఉండాలంటే ధ్యానం చెయ్యాలి. మనం ధ్యానం చేయడం, ఇతరులకి ధ్యానం నేర్పడం, మనల్ని మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండడం. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం కాదు మాస్టర్స్. మనల్ని మనం గమనించుకోవడం. ఎక్కడ మనం సరి చేసుకోవాలి, నేను ఏ విధంగా ఉన్నాయి నా ఆలోచనలన్నీ, నా మాట తీరు గాని, నా ప్రవర్తన గాని, నా ఆలోచన విధానాలు గాని అవన్నింటినీ మార్చుకుంటూ ఉండాలి.
అదే ఎరుక స్థితి అంటే. మన అంతరంగాన్ని ఎప్పుడు మౌనంగా ఉంచుకోవాలి. మనసు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని మ్యూట్ చేయాలి మనం. అనవసరమైన మాటలు, ఇతరుల గురించి మాటలు, అవన్నీ కూడా మనకి ఎందుకు పనికిరాని విషయాలన్నమాట. వాటినన్నింటినీ కూడా మనం సవరించుకోవాలి. దానికి గంటల గంటల సాధన అవసరం లేదు. మనం ఈ ఎరుక స్థితిలో ప్రతిరోజు ఇలా గమనించుకుంటూ ప్రాక్టీస్ చేసిన ధ్యానం చేసినట్టే అవుతుంది మాస్టర్స్. ధ్యానం చేసిన ఆలోచనలోనే ఉంటూ ఉంటాం. కాకపోతే ఈ ఎరుక అనేది రావాలి ప్రతి విషయం మీద. ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులోనే లీనమవుతూ ఉండాలి. మనకు అలా కుదరినప్పుడు మళ్ళీ శ్వాసనే పట్టుకుంటూ ఉండాలి. ఓకే మాస్టర్స్, అందరూ ఈ అద్భుతమైన ధ్యానానికి మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మీ శరీర భాగాలన్నింటికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకోండి మాస్టర్స్. మనతో కలిసి ధ్యానం చేసినటువంటి మాస్టర్స్ కి, గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రణామాలు. కళ్ళ మీద పెట్టుకుని 5 సెకండ్స్ చేతుల్లోకి చూస్తూ నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. ఈ అద్భుతమైన ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సరిత మేడం గారికి ధన్యవాదాలు. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. పరమ గురువులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్లందరికీ, వాణిశ్రీ గారికి, జానకి గారికి, సరస్వతి గారికి, అనంతలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.